ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శ్రీ ఉపాసనీ మహారాజ్ జీవిత చరిత్ర. సాకోరిలోని మహాత్ములు. ముందు మాట. షిరిడీ సాయిబాబా భక్తులలో శిష్య లక్షణాలు గల ఏకైక వ్యక్తి ఉపాసనీ మహారాజ్. అవతార్ మెహర్ బాబా గారికి గురువుగా ఎదిగిన శ్రీ ఉపాసనీ మహారాజ్ బాబాలోని ఈశ్వర తత్వాన్ని దర్శించిన మహాత్ములు. బాబా దర్శనానికి రాకముందే గొప్ప యోగ స్థితిని పొందిన వ్యక్తి శ్రీ ఉపాసనీ మహారాజ్. బాబాలోని తీవ్ర వైరాగ్యాన్ని, నిరాడంబరతను పునికి పుచ్చుకున్న వ్యక్తి శ్రీ ఉపాసనీ మహారాజ్. బాబా ద్వారా అనన్య సాధన సలిపి అనేక సిద్ధులు పొందిన వ్యక్తి శ్రీ ఉపాసనీ మహారాజ్. బాబా తత్వాన్ని, శక్తిని లక్షలాది మంది భక్తులకు నిస్వార్థంగా చాటిన వ్యక్తి శ్రీ ఉపాసనీ మహారాజ్. అటువంటి ఉత్తమ భక్తుడు, శిష్య లక్షణాలు గల మహోన్నత వ్యక్తి, ప్రాతస్మరణీయుడైన శ్రీ ఉపాసనీ మహారాజ్ జీవిత చరిత్రను మనం ఇప్పుడు చదవబోతున్నాం. కొన్ని సంవత్సరాలు శ్రీ ఉపాసనీ మహారాజును సేవించిన శ్రీ బివి నరసింహారావు స్వామి బాబా తత్వ ప్రచారకుల్లో ప్రముఖులు, ప్రథములు, చెన్నై నగర నివాసులు. వారిచే శ్రీ ఉపాసనీ మహారాజ్ గురించి వ్రాయబడిన గ్రంథాలే ఈయన రచనకు ముఖ్య ఆధారాలు. కనుక ఈ అద్భుత వ్యక్తి వివరాలను లోకానికి అందించిన శ్రీ బివి నరసింహారావు స్వామి వారికి మొదట భక్తితో ప్రణమిల్లుతున్నాను. ఒక యోగి గొప్పతనాన్ని మరో యోగి మాత్రమే దర్శించగలడని శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథ రచయిత శ్రీ హేమాడ్ పంత్ సచ్చరిత్రలో పేర్కొన్న విషయం మనందరికీ తెలుసు. బాబా గారి గొప్పదనాన్ని, యోగశక్తిని తెలియజెప్పిన ఉపాసనీ మహారాజ్ యోగిగాక మరెవరు కాగలరు? ఉపాసనీ మహారాజ్ గారిని బాబా 4 సంవత్సరాలు షిరిడీలోని ఖండోబా మందిరంలో ఉండమన్నారని, కానీ వారు 3 సంవత్సరాలు 6 నెలలే ఉండి బాబా మాటను లెక్క చేయక వెళ్ళిపోయారని కొందరు అతి తెలివి గల భక్తులు ఎగతాళిగా మాట్లాడుతుండడం మనం ఈనాడు చూస్తున్నాం. కానీ 3 సంవత్సరాల 6 నెలలకే శ్రీ ఉపాసనీ మహారాజ్ బాబా అనుగ్రహం వలన మహోన్నతమైన ఆధ్యాత్మిక శక్తిని సంపాదించారు. బాబా చేత ఇతనికి నా సమస్తం బంగారు రేఖ మీద వ్రాసి ఇస్తాను అన్నంత ఎత్తుకెదిగారు. దాదాపు 15 సంవత్సరాలు అంటే 1920 నుండి 1934 వరకు భారతదేశ ఆధ్యాత్మిక జగతిలో ప్రముఖ వ్యక్తిగా వెలుగొందారు. జాతిపిత మహాత్మా గాంధీ దర్శించేంత మహాత్మునిగా ప్రకాశించారంటే శ్రీ ఉపాసనీ మహారాజ్ గారి స్థాయి ఏమిటో తెలుస్తుంది. కనుక ఉపాసనీ మహారాజ్ అందుకున్న స్థాయిని ఆనాటి సాయి భక్తులలో గాని, బాబా శరీరం విడిచిన తర్వాత ఈ 100 సంవత్సరాల్లో వెలసిన సాయి భక్తులలో గాని ఎవ్వరూ పొందలేరన్నది నిర్విధాంశం. ఎందుకంటే అవతార్ మెహర్ బాబాకే గురువు కాగల స్థాయి శ్రీ ఉపాసనీ మహారాజ్ గారిది. ఈనాడు అంతా గురువులే కనిపిస్తున్నారు, కానీ అంతటి ఉత్తమ గురువును, అవతారాన్ని, గొప్ప మహాత్ముని అందించగల గురువులు, బాబా శిష్యులు, భక్తులు అనబడే వారిలో ఎవరైనా ఉన్నారా? అందరూ గురువులమని పిలువబడుతున్న వారే, బాబా శిష్యులుగా కొలవబడుతున్న వారే. కానీ వారెవరైనా ఉపాసనీ మహారాజ్ గారిలా మెహర్ బాబా లాంటి శిష్యరత్నాన్ని లోకానికి అందించగలరా అంటే లేదని చెప్పక తప్పదు. ఒక శిష్యుని గొప్పతనాన్ని బట్టే ఒక గురువు గొప్పతనం చెప్పుటకు వీలవుతుంది తప్ప ఊరికే గురువు గురువు అని లక్షల మంది చేత పిలిపించుకున్నంత మాత్రాన ఎవ్వరూ గురువులు కాలేరు. బాబా సమర్థ సద్గురువు కనుకనే శ్రీ ఉపాసనీ మహారాజ్ లాంటి గొప్ప సాధకుని, గురువును లోకానికి అందించగలిగారు. శ్రీ ఉపాసనీ మహారాజ్ కూడా బాబాకు తగిన శిష్యుడు కనుకనే అవతార్ మెహర్ బాబా లాంటి మరో సద్గురువుని లోకానికి అందించగలిగినారు. ఒక దీపం మాత్రమే మరొక దీపాన్ని వెలిగించగలదు. ఒక సద్గురువు మాత్రమే మరో సద్గురువుని తయారు చేయగలరు. శ్రీ ఉపాసనీ మహారాజ్ బాబా నిర్ణయించిన 4 సంవత్సరాల దీక్షాకాలంలో వారు చేసిన సాధనలు గాని, వారు జీవించిన విధానం గాని అనితర సాధ్యం. ఈనాడు వారిని తక్కువ చేసి మాట్లాడే అల్పులైన సాధకులు ఒక్కరోజు కూడా శ్రీ ఉపాసనీ మహారాజులా జీవించలేరన్నది నగ్న సత్యం. వారి యోగ్యత ఏమిటి? వారు బాబా చేత అంతగా ఎందుకు గౌరవింపబడ్డారు? మెహర్ బాబా లాంటి అవతార పురుషుని గురువు కాగల స్థాయి వారికి ఎలా లభించింది అనేది బాబా దయతో, బాబా అనుగ్రహంతో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఓం నమో శ్రీ సాయినాథాయ నాథాయ. శ్రీ ఉపాసనీ మహారాజ్ జీవిత చరిత్ర. శ్రీ ఉపాసనీ మహారాజ్ పూర్తి పేరు కాశీనాథ్ గోవింద ఉపాసనీ. పేరులోనే శివ, కేశవులిరువురు ఉండడం విశేషం. కాశీనాథుడు అంటే విశ్వేశ్వరుడు, గోవింద అంటే శ్రీ మహావిష్ణువు. శివకేశవులిరువురిని పూజించిన వారికి సద్గురు దర్శనం, అనుగ్రహం లభిస్తుందట.
శ్రీ కాశీనాథ్ గోవింద అనగా మన కథానాయకుడైన ఉపాసనీ బాబా మనకు సులభంగా అర్థమొకటకు మనము శ్రీ కాశీనాథ్ గోవింద ఉపాసనీ గారిని ఉపాసని అని పిలుచుకుందాం. ఉపాసనీ గారు జన్మించినది 15/5/1870. జన్మించినది అహ్మద్ నగర్ జిల్లా సతనా అను గ్రామమున నైష్టిక పురోహిత మహారాష్ట్ర బ్రాహ్మణ కుటుంబంలో అని తెలుస్తుంది. తల్లి రుక్మిణీబాయి, తండ్రి గోవింద శాస్త్రి. ఇతను సకల శాస్త్రవేది అని పేరు. తాత గోపాల శాస్త్రి ఉపాసని. ఇతను కూడా సకల విద్యలలో ప్రావీణ్యుడు. ఇతడు చాలా సంవత్సరాలు బరోడా సంస్థానమునకు మత గురువుగా ఉండడు. ఇతని సంస్థానములు కూడా ఇతని సలహాలు స్వీకరించేవి. మత గ్రంథములు అనేకము రచించినాడు. తాత తండ్రుల నుండి ఉపాసనీ గారికి గొప్ప తెలివితేటలు సంక్రమించను. కానీ స్కూలు విద్య యందు అతనికి పెద్దగా ఆసక్తి లేకుండాను. భగవద్గీతలో ఒక శ్లోకం ఉన్నది. శ్లోకం: ప్రాప్య పుణ్యకృతంలో కానుషిత్వా శాశ్వత సమా శుచి నాశ్రమ మతాంగే యోగభ్రష్టో విజాయతే. భావము: అనుతీర్ణుడైన యోగి అంటే యోగభ్రష్టుడు పుణ్యజీవుల లోకములలో పెక్కు భోగమును అనుభవించి తరువాత పవిత్రుల కుటుంబమునందు గాని సంపన్న కుటుంబమునందు గాని జన్మించును. ఈ శ్లోకార్థం శ్రీ ఉపాసనీ గారి విషయంలో నిజమైంది. పూర్వజన్మలో చేసిన అనేక యోగ సాధనలను పండించుకున్నటకు శ్రీ ఉపాసని గొప్ప పండితుల ఇంట జన్మించను. పూర్వజన్మలో జరిగిన యోగ పృష్టతను సాధించుటకు గొప్ప వంశమున జన్మించను. చిన్నతనం నుండి ఉపాసని ఏదో మరో లోకంలో ఉండునట్లు పరధ్యానంగా ఉండేవాడు. స్కూలుకి వెళ్ళినా అందరి విద్యార్థుల్లా పాఠాల యందు శ్రద్ధ కనబరిచేవాడు కాదు. చూడడానికి సోమరిలా శ్రద్ధ లేని వాణిలా కనిపించేవాడు. కానీ అది సోమర్తనం కాదు. లౌకిక విద్యలందు కొందరికి ఉండే అశ్రద్ధ కాదు. గత జన్మ వాసనలు అతనిని ఏదో మరో లోకములోనికి పిలుస్తున్నట్లుండేవి. ఏదో స్తబ్దత అతన్ని అనుసరించి తన జన్మ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తుండేది అతని మనసు. కానీ ఆ చిన్న మనసుకు ఏమీ తోచేది కాదు. దేనికైనా సమయం రావాలి కదా. ఆ సమయం ఇంకా రాలేదు. అందుకే అతని హృదయ గ్రంథి విచ్చుకోలేదు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండే ఉపాసని సహజంగానే క్లాసులోని పాఠ్యాంశాలు ఏమీ రానివాడుగా కనిపించేవాడు. ఈ కారణంగానే ఒకసారి టీచర్ గారి చేత బాగా దెబ్బలు తిన్నాడు. ఇక ఆ దెబ్బలతో అతనికి స్కూలు చదువు మీద పూర్తిగా విరక్తి జనించి స్కూలుకి వెళ్లడము మానేశాడు. అలాగని వంశాచారంగా వస్తున్న పురోహిత వృత్తి కూడా అతనికి ఇష్టము లేదు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారందరూ ఇట్లు లౌకిక విద్యలో శ్రద్ధ లేని వారుగానే కనిపించుట మనం గమనించవచ్చు. శ్రీ రమణ మహర్షి, శ్రీ రామకృష్ణ పరమహంసలు కూడా ఇట్లు స్కూలు విద్యను నిరసించిరి. కారణం, యోగ విద్యలో సాధన సలిపి శరీరము విడిచిన వారు మరుజన్మలో ఆ యోగ వాసనల చేత అల్పమైన లౌకిక విద్యలను కోరుటకు ఆ మహానీయులు మనసు సిద్ధంగా ఉండకపోటుచే అని తెలుస్తుంది. మన ఉపాసనీ గారి పరిస్థితి కూడా అంతేనని తెలుస్తుంది. శ్రీ ఉపాసని అన్నగారైన బాలకృష్ణ శాస్త్రి గొప్ప సంస్కృత పండితుడు. పూనా నగరంలోని ఫర్గుసన్ కళాశాలలో సంస్కృత భాషోపన్యాసకుడిగా నుండెను. ఎంఏ సంస్కృత పట్టభద్రులను పరీక్షించేవాడుగా, ఎగ్జామినర్గా ఉండేవాడు. తమ్ముని పరిస్థితి అతనికి కూడా కొరుకుట పడలేదు. ఏమి చేయాలో అర్థం కాలేదు. ఉపాసని చిన్నతనంలోనే తండ్రి గారైన గోవింద శాస్త్రి కాలం చేయట చేత అన్నగారే తమ్ముని బాధ్యత వహించరు. తమ్ముని వివాహం చేస్తే ఏమైనా ప్రయోజనకారిగా ఉంటుందేమోనని అతని 14వ ఏట 8 ఏండ్ల బాలికతో 1883లో వివాహం చేసిరి. కానీ అతని కర్మానుసారంగా ఆ పిల్ల 1885లోనే శరీరం విడిచినది. ఆ సంవత్సరమే మరొక వివాహం చేసిరి. కానీ దురదృష్టమో అతని అదృష్టమో గాని ఆ అమ్మాయి కూడా సంవత్సరం తిరగకుండానే మరణించినది. ఉపాసని రాత యోగ మార్గములో ఉంటే సంసారంలో అది ఎట్లు నిలిచును? కాశీనాథుని అనగా ఉపాసని మనసంతా తీవ్ర నిరాశ. 2 భార్యలు మరణించడం చేత అతనికి తీవ్రమైన వైరాగ్యం ఏర్పడినది. ఇల్లంతా పేదరికం తాండవిస్తుంటే అతను భరించలేక ఇంట్లో వారికి తాను భారం కాకూడదని నిర్ణయించుకుని తన 15వ ఏటనే ఇల్లు విడిచి నాసిక్షేత్రం చేరుకున్నాడు. అతడు గొప్ప పండితుడు అయిన ఏకనాథ శాస్త్రి అనే విద్వాంసుని వద్ద అనేక శాస్త్రాలు అభ్యసించినాడు. ఆ తరువాత కొంతకాలం గడిచిన పిదప మరలా అతని అంతరాత్మ ప్రబోధానుసారం తన పూర్వజన్మ సంస్కారాలను అనుసరించి ఒంటరిగా ఉండాలని తలచి తన జీవిత గమ్యాన్ని వెతుక్కుంటూ అడవి మార్గం పట్టారు. సాధకుని మనసు గమ్యము
వరకు అది చాలా చంచలంగా ఉంటుంది. ఒకటి కరెక్ట్ అనిపిస్తుంది, మరొకటి కరెక్ట్ అనిపిస్తుంది. ఒకసారి ఏకాంతాన్ని కోరుకుంటుంది, ఒకసారి సమాజంలో ఏదో సాధించాలని అనుకుంటుంది, ఒకసారి భక్తి అంటుంది, ఒకసారి జ్ఞానం అంటుంది, మరొకసారి నిష్కామ కర్మ అంటుంది, ఒకసారి సంసారం అంటుంది, ఒకసారి సన్యాసం అంటుంది. ఇదంతా అంతరంగాన ఉన్న ఆత్మానుభూతి, ఆత్మ సాక్షాత్కారం లభించే వరకే. ఒకసారి అది లభించేనా ఇక అతనికి సుస్థిరత, స్థిత ప్రజ్ఞత లభిస్తుంది. అతడు ఎక్కడుంటే అక్కడే ఆనందం అనుభవిస్తుంటాడు. ఇతరులు ఎన్ని చెప్పినా అతని మనసు చలించదు. అన్నిటికన్నా గొప్పది లభించిన దానికి చిన్న చిన్న వాటి కొరకు పరుగులెత్తడం ఉండదు కదా. ఇక్కడ మన ఉపాసనకి కూడా అసలైన సద్వస్తువు దొరకలేదు. అందుకే అతను ఇంకా ఏదో కావాలని పరిగెడుతున్నాడు. ఉపాసనీ మనసు శాస్త్ర విద్యలు నేర్చిన తృప్తి చెందకపోవడానికి అతను అనేక జన్మల నుండి తప్పిస్తున్న ఆత్మ సాక్షాత్కారం, ఆత్మానుభూతిని లభించకపోవడమేనని తెలుస్తుంది. కేవలం ఆత్మానుభూతిని కాంక్షించి వారే ఇట్లు కొండలు కోణలలో తిరుగుదురు, దేశ సంచారం చేయుదురు. లౌకికులు గుప్త నిధుల కొరకు అడవులలో తిరిగితే, సాధకులు ఆత్మనిధి కొరకు అడవులలో తిరుగుదురు. నిజానికి అది ఉన్నదేమో మనసులోనే, కానీ దాని కొరకు ఎక్కడెక్కడో తిరగక తప్పదు, ఎవరెవరినో కలవక తప్పదు. లోన ఉన్నదానిని కనుగొనుటకు దానిని కనుగొనిన మరొకరి సహాయం తప్పనిసరి. దానిని చూపించువారు దొరికి వరకు సాధకునికి ఈ ఆరాట పోరాటాలు, ఏకాంతవాసాలు తప్పవు. కనుకనే మన ఉపాసని అడవి మార్గాన పట్టాడు. అట్లు తిరుగుచూ 1890 సంవత్సరమున గావల్గాడి అను గ్రామ సమీపమున ఉర్ఖాన్ అను కొండ ఒకటి ఆకర్షించినది. ఒంటరిగా ఆ కొండను అధిరోహించినాడు. ఆ కొండపై ఒక చక్కని గుహ ఒకటి కనిపించినది. నిరంతరము యోగ స్థితిలో ఉన్నట్టుకు ఇష్టపడే అతని మనసు ఆ గుహయే తన సాధనా ప్రదేశమని ఆనందించింది. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఏకాంత ప్రదేశం అదేనని అతనికి అనిపించినది. అలా అనిపించినదే ఆలస్యం. వెంటనే ఆ గుహలోనికి ప్రవేశించే దారి కొరకు చూశారు. కానీ కష్టం. ఆ గుహలోనికి చేరుకునే దారే కనిపించలేదు. ఆ గుహలోనికి వెళ్ళాలంటే సాధారణమైన దారి లేదు. కొండకు అది నిటారుగా ఏటవాలుగా ఉంది. దారి లేదు. ఒక్క మార్గం ఏమిటంటే ఒక వేప చెట్టు ఉంది. దాని కొమ్మను పట్టుకుని క్రిందికి వేళ్లాడి ఆ గుహమునందు ఉన్న చిన్ని స్థలంలో దుమకాలి. ఏమాత్రం తేడా వచ్చినా చాలా ప్రమాదం. ఆశయ సిద్ధి కొరకు తప్పిస్తున్న ఉపాసని ప్రమాదాన్ని లెక్క చేయలేదు. వెంటనే ఆ చెట్టు కొమ్మ పట్టుకుని కిందకి వేలాడి ఆ గుహ ముందు దుమికాడు. విజయం సాధించాడు. ధైర్య సాహసే లక్ష్మి. ధైర్యవంతులకే విజయం లభిస్తుంది. పిరికి వారు ఈ లోకంలో ఏమీ సాధించలేరు. భవిష్యత్తులో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు యోగిరాజు అయిన షిరిడీ సాయినాథుడు పెట్టే అత్యంత కఠినతరమైన సాధనలు చేయడానికి ఈ మాత్రం సాహసం లేకపోతే కుదురుతుందా? యోగ సిద్ధి కొరకు ఉపాసనకి ఉన్న ఈ అంకిత భావం, ఈ తెగింపే భవిష్యత్తులో బాబా గారి పరీక్షలలో నెగ్గేలా చేసింది. అంతంత మాత్రం వారు బాబా పరీక్షలలో నెగ్గగలరా? అందుకే కదా బాబా గారు, నా గురువును నేను సేవించినట్లు నన్ను సేవించేవారు ఎవరున్నారురా? ధైర్యం ఉంటే ముందుకు రండి అన్నారు. ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. ఒక్క ఉపాసనే తప్ప. జై సాయి మాస్టర్. ఉపాసని విజయవంతంగా ఆ కొండ గుహలోనికి చేరుకున్నాడు. ఆ గుహలోని ప్రశాంతతకు ఆనందించాడు. అప్రయత్నంగానే అతని మనస్సు నిలబడిపోయింది. అతని మనసు అతి శీఘ్రంగా శూన్యస్థితిని పొందింది. అతి సులువుగా ఆ నిశ్శబ్ద వాతావరణంలో అతనికి ఆత్మానుభూతి అనుభవంలోనికి వచ్చింది. మహర్షులు చెప్పిన నిశ్శబ్దంలోని శబ్దాన్ని అతని మనసు వినడము ప్రారంభించింది. అది విశ్వ చైతన్య శక్తి యొక్క శబ్దము. దానినే యోగులు ఓంకారనాదం అన్నారు. ఆ ఓంకారనాదాన్ని వింటూ దానితో పాటు వినవచ్చే కీచురాల ధ్వనులు, విశ్వ ప్రాణశక్తిలోని అనిర్వచనీయమైన అనుభూతి అతని అనుభవంలోనికి రావడం ప్రారంభించింది. అతని మనస్సు ఆ శబ్దంపై నిలిచి అతని ధ్యాన సిద్ధికి లభించింది. ఆ విశ్వ చైతన్య శక్తి కాస్త దాని మూలమైన ఆత్మ ప్రకాశంలోనికి, అనంత తేజోరాశిలోనికి తీసుకుపోయింది. దానితో ఉపాసని తనను తాను మరచిపోయారు. అతని మనో బుద్ధి అహంకారాలు నశించాయి. అతనికి నిర్వికల్ప సమాధి స్థితి లభించినది. వేదాలలో ఉపనిషత్తులలో చెప్పిన తత్వమసి అతనికి సిద్ధించినది. తానే అదిగా మారిపోయారు. అక్కడ కాలం నిలబడిపోతుంది. అది కాలాతీత స్థితి. కారణం, ఆత్మకు కాలం లేదు. కనుకనే
అతనికి కాలము తెలియలేదు. యుగాలు సైతం క్షణాల్లా దొర్లిపోయే స్థితి ఇది. అదే బ్రహ్మీ స్థితి. ఆ స్థితిలో ఉంటాడు కనుకనే బ్రహ్మకు అనేక యుగాలు ఒక పగలు అవుతుంది. అదే ఉపాసని అనుభవిస్తున్నాడు. ఇంతకీ ఉపాసనకి ఈ స్థితి ఎంతకాలం ఉందో తెలుసా? సరిగ్గా 11 నెలలు అట్లు గడిచిపోయాను. ఇక్కడ ఒక రహస్యం ఉంది. అతను గుహలోనికి రావడానికి సహకరించిన చెట్టు ఏమిటో తెలుసా? వేప చెట్టు. అంటే బాబా నివసించిన వేప చెట్టు. నింబవృక్షం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ అని కీర్తించబడిన సాయినాథుడే ఆ వేప చెట్టు రూపములో అతనికి ఆ గుహలోనికి చేర్చాడని తెలుస్తుంది. భవిష్యత్తులో నీవు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మాత్రమే నిన్ను ఉద్ధరించగలనని ఈ సంఘటన ద్వారా బాబా ముందే తెలియచెప్పినట్లు అనిపిస్తుంది. ఏ వేప చెట్టు ఉపాసనని ఆ గుహలోనికి చేర్చినదో అదే వేప చెట్టు నీడని నివసించే మన సాయినాథుడే ఉపాసనని ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాలకు చేర్చారని తెలుస్తుంది. 11 నెలల తరువాత ఆ అదృష్టశాలి అద్భుత సాధకుడు కళ్ళు తెరిచి బాహ్య ప్రపంచంలోనికి వచ్చారు. వెంటనే అతనికి నేను అనే స్పృహ జనించను. నేను స్పృహలోనికి రాగానే ఆకలి దప్పికలు గుర్తుకు వచ్చును. అతని పరిస్థితిని గమనించిన పరమాత్మ దయామయుడై అతని కొరకే అన్నట్లు వర్షము కురిపించను. కానీ చిత్రం ఏమిటంటే 11 నెలల నిర్వికల్ప సమాధి స్థితిలో ఉండిన ఉపాసని గారి దేహము బిగుసుకుపోయి కదిలించుటకు ఏమాత్రం అవకాశం లేకపోయాను. కట్టెలా కొయ్యబారిపోయాను. కాళ్ళు చేతులు కదిలించలేకపోయాను. కానీ భగవానుని దయతో కుడి చేయిలో కొద్దిపాటి కదలిక ఏర్పడను. అతని కుడి చేయి చాపి వర్షపు నీటిని త్రాగి తన దప్పికను తీర్చుకొనను. ఇక్కడ మరొక విషయం గమనించవలను. మనిషి అన్నపానీయములు లేక కొన్ని రోజులు మాత్రమే బ్రతుకగలడు. ఎంతటి వారైనా నీరు త్రాగకుండా కొన్ని రోజుల కన్నా ఎక్కువ బ్రతకలేరు. మరి ఉపాసని గారు 11 నెలలు అనగా దాదాపు 1 సంవత్సరం నీరు కూడా త్రాగలేదు. మరి అతని దేహం ఎట్లు నిలిచినది అంటే, దేహభావం ఉన్నవారికి అన్నపానీయములు లేక బ్రతుకలేని స్థితి. కానీ ఉపాసని గారు నిర్వికల్ప సమాధి స్థితి కారణంగా అతను దేహాతీత స్థితిని, ఆయన బ్రహ్మస్థితిని పొందారు కనుక అతని దేహానికి ఆకలి దప్పిక తెలియదు. అతనికి ఎప్పుడైతే నేను అను భావం వచ్చిందో అప్పుడే దేహభావం, దేహ లక్షణాలు వచ్చి ఆకలి దప్పికలు తెలిసాయి. మరో విషయం ఏమిటంటే, ఈ 11 నెలలు అతని దేహం ధ్యాన స్థితిలో లభించే అమృత బిందువును త్రాగుతూ అది మామూలు స్థితిలో కన్నా ఆరోగ్యంగా ఉంటుంది. నేను అనుస్థితిలోకి రాగానే అమృత బిందువు ఆగిపోయి ఆకలి స్థితి లభిస్తుంది. అదే ఇక్కడ జరిగింది. ఉపాసని తన దప్పికని వర్షపు నీటితో తీర్చుకుని తన అవయవములన్నింటినీ ఆ వర్షపు నీటితోనే తడుపుకొను. అతి ప్రయత్నంపై 3 రోజులకు గాని అతని అవయములన్నీ అతని స్వాధీనంలోకి రాలేదంట. ఆహా, ఏమి సాధన! ఎంత కఠిన సాధన! 3 రోజుల వరకు శరీరం కదిలించుటకు సాధ్యం కాలేదట. ఇట్టి సాధన ఎవరికైనా సాధ్యమేనా? ఎన్నో జన్మల సాధనా ఫలం ఉంటే తప్ప ఇంతటి కఠిన సాధనలు ఎవ్వరికీ సాధ్యం కావు. సరిగ్గా కదలకుండా 1 గంట కూడా కూర్చోలేని మనకు ఉపాసని మహారాజుని కన్నెత్తి చూసే అర్హత కూడా లేదనిపిస్తుంది కదూ. ఊరికే బాబా అంతటి సద్గురు శ్రేష్ఠులు ఉపాసని గొప్పతనాన్ని కొనియాడతారా? బాబా చేత గౌరవింపబడిన పొగడబడిన వారు 5గురే. ఒకరు మహాల్సాపతి, తాత్యా సాహెబ్ నోల్కర్ 2వ వారు, కాకా సాహెబ్ దీక్షిత్ 3వ వారు, మేఘశ్యాముడు 4వ వారు, మన ఉపాసని మహారాజ్ గారు 5వ వారు. ఈ 5గురిలో కూడా తన ఆస్తి అంటే జ్ఞానానికి అంతటి ఉపాసని మాత్రమే అధికారి అని, అతనికి బంగారు పత్రం పైన తన ఆస్తిని రాసిస్తానని, ప్రపంచమంతా ఒక ఎత్తు, ఉపాసని ఒక ఎత్తని బాబా చేత మెప్పు పొందిన మహనీయుడు మన ఉపాసని మహారాజ్ ఒక్కరే. ఈ సంఘటనలోనే ఉపాసని సాధన ఎంతటిదో, అతని అర్హత ఎంతటిదో మనకు తెలుస్తుంది. ఇంకా అతను బాబాను దర్శించలేదు, ఏ గురువు సహాయం తీసుకోలేదు. కేవలము పూర్వజన్మ సంస్కారాల కారణంగానే అతడు ఇంత గొప్ప స్థితిని పొందను. ఇట్టి అద్భుత స్థితిని సాధించిన ఉపాసని ఇక బాబా అంతటి సద్గురు శిఖామణి సాన్నిధ్యంలో ఎంత గొప్ప సాధనలు సలిపి ఉంటారు. బాబా అనుగ్రహంతో ఎంత గొప్ప స్థితిని పొంది ఉంటాడో చెప్పడం ఎవరికి సాధ్యం?
3 రోజుల తర్వాత తన అవయవములను కదిలించగలిగిన ఉపాసనీకి ఆ అద్భుత స్థితిలోనే ఉండగానే మరొక అద్భుత దృశ్యాన్ని గాంచారు. ఒక హిందువు, ఒక ముస్లిము, 2 వ్యక్తులు అతని పక్కన నిలబడి ఉన్నారు. వారిద్దరూ కలిసి మన ఉపాసనీ గారి ఒంటిపై గల పాంచభౌతిక చర్మాన్ని వలిచి సుప్రకాశమైన దివ్య చర్మాన్ని తొడిగినట్లు అతను కలగన్నాడు. ఆ 2 వ్యక్తులు ఉపాసనీతో ఇట్లనిది, నీవేళ మరణింపగోరెదవు, మేము నిన్ను మరణింపనీయము, మేము నీ వెంటనే ఉన్నాం అని పలికారట. అంటే ఉపాసని తన పూర్వ సంస్కారాలను అనుసరించి యోగసిద్ధికై తపిస్తూ ఉన్న అతని భౌతిక జీవితంలోని కష్టాలకు అతని మనసు విసుగు చెంది ఇల్లు విడిచినట్లు చేసింది. అనుకోకుండా కొన్ని విద్యలు నేర్చినా, గొప్ప యోగానుభవం పొందినా ఎక్కడో అతనికి అసంతృప్తి జీవితంపై వైరాగ్య జీవితం చాలించవలనడి నిర్ణయం కూడా ఉన్నట్లు తోస్తుంది. ఈ కారణంగానే ఆ మహనీయులిద్దరూ అతని మనసులోని నిరాశను గ్రహించి ఇట్లు ధైర్యవచనములు పలకడమే కాక అతని అవతార కార్యం అంటే గొప్ప దివ్యదేహంతో, గొప్ప ఆధ్యాత్మిక శక్తితో ఈ ప్రపంచంలో ఎందరో మహాత్ములను తయారు చేసే శక్తి ప్రసాదిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. వారిలో ఒకరు మన సాయినాథుడు అన్న జగమెరిగినది సత్యం. మరి రెండవ వారు నారాయణ మహారాజ్ అయి ఉండవచ్చునేమో. ఆ తరువాత ఉపాసని ఆ కొండ దిగువకు దిగవలనని ప్రయత్నించను. కానీ అతనికి అది చాలా కష్టమైంది. నిటారుగా ఉన్న ఆ కొండను బల్లెబలే కొంత దూరం ప్రాకి ఆ తర్వాత అక్కడే ఉన్న పెద్ద వేప చెట్టు కొమ్మను పట్టుకుని చాలా పైనుండి కిందికి దూకినాడు. అంత ఎత్తు నుండి కిందికి దుముకటం వలన అతనికి కొన్ని దెబ్బలు మాత్రమే తగిలిను. కానీ పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు. ఆ దారి వెంట వెళ్ళే పల్లెపడుచులు అతనిని చూచి జాలితో అతనిని తమ గ్రామానికి తీసుకువెళ్ళి కొంతకాలం చికిత్స చేయగా అతడు సంపూర్ణ ఆరోగ్యవంతుడాయను. ఆ పల్లెకాంతలు తనకు చేసిన మేలును కృతజ్ఞతగా వారికి అతను కూడా అనేక విధాల సేవలు చేసెను. అడవికి వెళ్ళి కట్టెలు కొట్టు తెచ్చేవాడు, వారి పనుల్లో సహాయం చేసేవారు. అతనిలోని కృతజ్ఞతా బుద్ధికి వారంతా ఆశ్చర్యపోయారు. దీనిని బట్టి చూస్తే కాశీనాథుని ఉపాసనీ గారిలో ఎన్నో ఉత్తమ గుణములు ఉన్నట్లు తెలుస్తుంది. ఎవరి దగ్గర ఏది ఉచితంగా తీసుకోరాదు. అట్లు ఎవరైనా తనకు సహాయం చేస్తే తిరిగి వారికి ఏదో రకంగా ఉపయోగపడి వారి రుణము తీర్చుకునేంత వరకు నిద్రపోయే రకం కాదని తెలుస్తుంది. దీనినే ఆధ్యాత్మిక సాధనలో అపరిగ్రహం అంటే. ఎవరి నుండి ఎటువంటి సహాయం గాని సేవ గాని ఉచితంగా తీసుకోరాదు. తన పనులు తానే చేసుకోవాలి, తన కష్టాలు తానే పడాలి. ఎవరిని సహాయం అడగరాదు. ఒకవేళ ఎవరైనా అడగకుండా సహాయం చేస్తే తిరిగి వారికి ఏదో విధంగా ఉపయోగపడి సేవ చేసి సహాయం చేసి వారి రుణం తీర్చుకోవాలి. ఉపాసని ఇక్కడ ఆ ధర్మాన్నే ఆచరించాడు. ఆరోగ్యం బాగలేకపోయినా తనకు సేవ చేసిన వారికి సేవ చేసి వారి రుణం తీర్చుకున్నాడు. ఈనాడు అంతా ప్రతిఫలం పొందేవారే గాని, సేవ చేయించుకునేవారే గాని, తిరిగి సేవ చేసేవారు, కృతజ్ఞతాభావం కలిగి ఉండేవారు, కృతజ్ఞతా ధర్మాన్ని ఆచరించేవారు ఎక్కడా కనిపించటం లేదు. సహాయం చేసిన వారు కనిపిస్తే ఎక్కడ వారికి తగ్గి ప్రవర్తించవలసి వస్తుందోననే అహంకారంతో తప్పించుకు తిరిగి వారే అధికము. ఈ విధమైన అహంకారులకు, కృతజ్ఞులకు ఆధ్యాత్మికంలో చోటు లేదు. వారు ఏది పొందలేరు. బాబాగారు కూడా సచ్చరిత్రలో కృతజ్ఞతలైన వారు ఏమీ పొందలేరు, వారు బతికినా చచ్చిన వారితో సమానమని చెప్పినారు. కనుక ప్రతివారు ఇతరులు చేసిన మేలును ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుని వీలైనప్పుడు వారికి తిరిగి ఉపకారము సేవ చేయుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండవలనని మరువరాదు. జై సాయి మాస్టర్. ఉపాసని ఆ విధంగా పల్లె ప్రజలకు కొంతకాలం సేవ చేసి వారి వద్ద సెలవు తీసుకుని తన గ్రామానికి, తన సొంత ఇంటికి చేరుకున్నాను. తిరిగి రాడిని అనుకున్న ఉపాసని తిరిగి ఇంటికి వచ్చినందుకు కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించారు. ఉపాసని ఇంటి పట్టున ఉండాలంటే మళ్ళీ పెళ్లి చేయడం ఒక్కటే మార్గమని భావించి ఉపాసనికి ముచ్చటగా 3వ వివాహం జరిపించినారు. ఉపాసని తాతగారికి పక్షవాతం వచ్చి బాధపడుతున్నాడు. ఎవరైతే మంచి వైద్యుడికి చూపించి వైద్యం చేయిస్తారు ఎవరైనా, కానీ మన ఉపాసని గొప్ప పట్టుదల, తెలివితేటలు గలవాడు. దేనికైనా పట్టుబట్టి సాధించే లక్షణం, ప్రతిదీ తానే సాధించాలనుకునేవాడు. ఆ కారణంగానే తాతకు మంచి వైద్యం తానే చేయాలని, తాతను బ్రతికించుకోవాలని భావించి సాంగ్లే అను గ్రామము చేరి అచట సుప్రసిద్ధ వైద్యుడు వెంకట రామశాస్త్రి గారి వద్ద ఈయన
1892 నుండి 95 3 సంవత్సరాలు గొప్ప కృషి చేసి వైద్యశాస్త్రం అభ్యసించి గొప్ప ప్రావీణ్యత సాధించాడు. కానీ విధి విలాసం ఎంతో ఆశతో ప్రేమతో ఇంటికి వెళ్ళి తాతగారికి వైద్యం చేసి బ్రతికించుకోవాలని ఎంతో ప్రయత్నం చేసినా తాతగారు బతకలేదు. విధి ముందు మన ప్రయత్నం ఏపాటిది? అంతా దాని ఇష్ట ప్రకారమే జరుగుతుంది. విధిని ఎవ్వరూ మార్చలేరు, ఒక్క సద్గురువు తప్ప. ఇక చేసేది లేక పొట్ట చేత పట్టుకొని నేర్చిన వైద్య విద్యతో బ్రతుకు తెరువు కొరకు 1896వ సంవత్సరం భార్యతో కలిసి అమ్రోటి నగరం చేరారు. అక్కడ ఒక ఆసుపత్రి స్థాపించి 1896 నుండి 1905 వరకు గొప్ప వైద్యుడిగా, దయగలవాడుగా, పేదల పెన్నిదిగా పేరు గడించాడు. కేవలం శారీరక వైద్యమే కాక తన దగ్గరకు వచ్చే వారందరికీ ఈ రోగాలన్నీ పూర్వజన్మ పాపకర్మల వశమున వచ్చాయని, వాటిని అనుభవించి ముక్తి పొందాలని, మరు జన్మలో ఇటువంటి రోగాలు అనుభవించరాదని, అనుకుంటే ఈ జన్మలో పాపకర్మలు చేయరాదని, ఎవరిని బాధింపరాదని, నిరంతరం భగవద్భక్తి, సదాచరణ, ప్రేమ, సత్కర్మాచరణ కలిగి జీవించాలని జ్ఞానబోధ గావించేవాడు. ఈ కలికాలంలో మానవ సేవ మాధవ సేవ కన్నా ఎన్నో రెట్లు పుణ్యఫలం ఇవ్వగలదని, కనుక ఎల్లప్పుడూ ఇతర జీవులకు సేవ చేయుటయే ఉత్కృష్టమైన ధర్మంగా భావించి జీవించవలనని తెలిపెడవాడు. ప్రారబ్ధ కర్మల అయిన వ్యాధులు సత్కర్మ ఆచరణ వలన, జీవులకు సేవ చేయటం వలన, ధర్మబద్ధమైన జీవనం వలన తొలగునని బోధించేవాడు. ఈ సమయంలోనే ఇక్కడే లోకమాన్య బాలగంగాధర తిలక్ గారి కుడి భుజం అయినటువంటి కపడ్డే గారితో ఉపాసనకి స్నేహం ఏర్పడింది. బహువిధ ప్రజ్ఞావంతుడు, ఉత్తమ గుణశీలుడైన ఉపాసని త్వరలోనే ఆ ప్రాంతానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు, ధనం సంపాదించాడు. అంతేకాదు అతను ప్రజ్ఞా పాఠవాలు పత్రికా రంగానికి కూడా విస్తరించి మహారాష్ట్ర భాషలో భైషజ రత్నమాల అను మాసపత్రికను పెక్కు మాసములు నడిపి శారీరక, సాంఘిక, మత విషయములను గురించి ప్రజలను చైతన్యపరచను. ఆనాడు ఉపాసనీ పలికిన నీతి సూత్రంలో ఈనాటికి ప్రజలలో ప్రచారం కావడం మనకు కనిపిస్తుంది అంటారు శ్రీ బివి నరసింహస్వామి గారు. ఉపాసన యోగం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న కారణంగా, సద్గురు సాయినాథుని నేతృత్వంలో జగతిని ఉద్ధరించే రాతరాశి ఉన్న కారణంగా ఎలా వచ్చిన సంపద అలానే వెళ్ళిపోయింది. తిరిగి ఉపాసని మామూలు స్థితికి చేరుకున్నాడు. అది ఎలా జరిగిందంటే, పూర్వజన్మ సంస్కారాల కారణంగా ఉపాసనకి యోగము, భోగము రెండింటి మీద మమకారం ఏర్పడింది. ఈ కారణంగానే ధర్మబద్ధంగా సంపాదించిన ధనంతో మరింత సంపద సంపాదించాలని కోరిక జనించింది. మనసును, ఇంద్రియాలను నిరంతరం అంతర్ముఖంలో నవవిధ భక్తిలో తీవ్ర వైరాగ్యంలో ఉంచితే తప్ప గమ్యం అంటే ఆత్మ సాక్షాత్కారం చేరలేం. ఒకసారి అనుభవిస్తే ఏం పోతుందిలే అని కానీ, కొంతకాలం అనుభవించి వదిలేస్తానులే అని కానీ, ఇంద్రియ వాసనలకు, భోగాలకు కొంత చోటు ఇచ్చామా అది మనని పూర్తిగా మింగేస్తుంది. కనుక సాధకులు నిరంతర వైరాగ్యం, నిరంతర భక్తి, జ్ఞాన సాధనలు సలుపక తప్పదు. ఏమాత్రం ఏమరపాటు ఉన్నా ధనమో, కీర్తియో, భోగమో మనని యోగ భ్రష్టత్వం పట్టించక తప్పదు. సాధకుడు ఎంతగా మనసును, ఇంద్రియాలను జయించాలని చూస్తే ఇంద్రియాలు, మనసు మనని అంతకన్నా రెట్టింపు శక్తితో పడదోయాలని ప్రయత్నిస్తాయి. కనుక నిరంతర గురుభక్తితో, గురుశక్తితో, త్రికరణ శుద్ధితో సాధన చేయువారికే ఆ పరమగమ్యం లభిస్తుంది. ఇది కలలో కూడా మరువరాదు. ఉపాసనకి లభించిన కీర్తి, సంపద, సంసార సుఖము కొంత మోహాన్ని కలిగించాయి. అది మరింత భోగ వాసనలకు ప్రేరేపించి మరింత సంపదలను పొందాలనే కోరిక జనింపజేసింది. ధనం పరానికి ఆటంకం అన్న సూక్తి అతను మరిచిపోయాడు. భోగాలను అనుభవిస్తూనే తన సాధన కొనసాగించవచ్చు అనుకున్నాడు. కానీ పూర్వజన్మలో ఏర్పడిన భోగవాసనలే ఈ జన్మలో తిరిగి తన సాధనకు ఆటంకం అవుతున్నాయని గ్రహించలేక సంపాదన కొరకు కొత్త మార్గాలను అన్వేషించాడు. ఆ ప్రయత్నంలోనే అతనికి ఒక అవకాశం కనిపించింది. అది ఏమిటంటే, ఆ రోజుల్లో గ్వాలియర్ సంస్థానమున మాల్గాజారి అనే విధానంలో మొదట 6,000 చెల్లించిన వారికి 2,000 ఎకరముల ఎస్టేట్ కౌలుకిస్తారు. ఆ తర్వాత దాని విధి విధానాలను అనుసరించి పన్నులు చెల్లించవలసి ఉంటుంది. హనుమ ఉపాసని ఆ కౌలుకు తీసుకున్నాడు. మంచి లాభాలు గడించవచ్చు అనుకున్నాడు. కానీ అతని దురదృష్టమో అదృష్టమో తెలియదు. కౌలుకు తీసుకున్న రైతులు మాత్రం ఉపాసనకి పన్నులు చెల్లించలేదు. దాంతో సంస్థానమునకు ఉపాసని సకాలమున పన్ను చెల్లించలేకపోయినాడు. దానితో సంపాదించినదంతా పోగొట్టుకుని తిరిగి ఎలా వచ్చాడో అలా ఒట్టి చేతులతో ఇంటిముఖం పట్టాడు. తిరిగి అతని మనసులో వైరాగ్యం ప్రవేశించింది. ఇది సాధకులలో కొందరికి సహజం. అంటే
భౌతిక వాసనలు పూర్తిగా చావని వారికి, వాటి మూలాలు సూక్ష్మ రూపంలో ఉన్నవారికి ఎంత గొప్ప సాధకులైనా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అంటే భౌతిక జీవితం బాగా వెలిగిపోతున్నప్పుడు సాధన, లక్ష్యం పెద్దగా కనిపించవు. వాటి విషయంలో తీవ్రత లేకపోగా వారికి తెలియని నిర్లక్ష్యం, నిర్లిప్తత ఏర్పడుతుంది. వారి భౌతిక జీవితం తలక్రిందులు అయిందా, తిరిగి దేవుడు, లక్ష్యం వారేగం ప్రవేశిస్తాయి. లౌకిక విషయ వాసనలు పూర్తిగా తొలగనంత వరకు ఈ రెండు స్థితులు దాగుడు మూతలు ఆడుతుంటాయి. ఒకసారి అది, ఒకసారి ఇది. అంటే ఒకసారి భోగం వైపు, మరొకసారి యోగం వైపు మనసు పరిగెడుతుంది. సరైన సద్గురువు ఎదురే అతనికి బోధ చేసే వరకు ఈ ఊగిసలాట తప్పదు. ఇది ఉపాసనీ జీవితంలో కూడా జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో సాధకులకు బాగా ఉపయోగపడేవి రెండు: ఒకటి సద్గ్రంథ పఠనము, రెండు తీర్థయాత్ర సందర్శనం. మన ఉపాసని మనశ్శాంతి కోసం పోగొట్టుకున్న యోగం తిరిగి సంపాదించుకోవడానికి అన్నట్లు భార్యతో కలిసి తీర్థయాత్రలు చేస్తూ నర్మదా, కావేరీ నదుల మధ్య గల లంక యందున్న ఓంకారేశ్వర లింగమును దర్శించాడు. ఆ శివలింగానికి సోమనాథ్ అనియు, గౌరీశంకరుని పేర్లు కలవు. ఆ లింగం దాదాపు 6-7 అడుగుల వ్యాసము గల అతి పెద్ద శివలింగము. ఆ లింగ దర్శనంతోటే యోగి సిద్ధి గల ఉపాసని స్పృహ తప్పి శివలింగ మూలమున పడిపోయినాడు. భార్య అతని ముఖంపై నీళ్లు చల్లగా అతను మెల్లగా కళ్ళు తెరిచి చూచాడు. కానీ విచిత్రం ఏంటంటే హఠయోగంలో ప్రయత్నపూర్వకంగా స్తంభించే వాయువు అతనికి సహజంగా శివానుగ్రహం వల్ల లభించను. గాలి పీల్చుట చాలా కష్టముగా ఉండను. బలవంతముగా గాలి పీలిస్తే మూలికి వచ్చినది, కానీ గాలి పీల్చుట జరగలేదు. అతని పరిస్థితి చాలా సంకటముగా మారినది. ఎందుకిలా జరిగినదో అతనికి అర్థము కాలేదు. సాధకులు అత్యంత కఠిన సాధనలు సలిపితే రాని స్థితి అతనికి వచ్చినది. కానీ అదే అతనికి ప్రాణం మీదకి కూడా తెచ్చింది. ఆ శివలింగాన్ని చూడగానే అతని మనసు ఆనందంతో నిండిపోయి అతని శ్వాస ఆగిపోయినంత పని అయింది. శ్వాస సహస్రాణంలో నిలిచి అతనికి సమాధి స్థితి లభించింది. కానీ భార్య నీళ్లు చల్లడంతో ఒక్కసారిగా సమాధి స్థితి భంగం కలిగేసరికి మనసు అయితే బయటికి రాగలిగింది, కానీ సహస్రారంలో నిలిచిన శ్వాస క్రిందికి రాలేకపోయింది. సమాధి స్థితి సహజంగా తొలగాలే కానీ బలవంతంగా తొలగేలా చేయకూడదు. సహస్రంలో నిలిచిన శ్వాసను క్రిందికి తీసుకురావడం ఎలాగో అతనికి తెలియడం లేదు. భార్య చాలా భయపడిపోయింది. అతను కూడా భయపడ్డాడు. చాలా ఇబ్బందిగా దీర్ఘ శ్వాసలు తీయడం మొదలుపెట్టాడు. దానితో శరీరం అంతా ఉష్ణం ఏర్పడి మల విసర్జన కష్టమైపోయింది. నిద్ర కూడా పోలేకపోయాడు. శ్వాస ఎప్పుడైనా సహజంగా ఉన్నప్పుడే నిద్ర, ఆహారం, ఆలోచన, ఆరోగ్యం లభిస్తాయి. అంతా శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. కనుకనే ప్రాణాయామం చేసి యోగ మార్గంలో శ్వాస మీద పట్టు సాధించమని శాస్త్రం చెబుతుంది. ఎవరైతే శ్వాసను సమస్థితిలో ఉంచగలుగుతారో వారు ఆత్మానందాన్ని పొందుతారు. అయితే దీనికి గురువు తప్పనిసరి. ఎవరి మటుక వారు చేయనది కాదు. ఏదైతేనేమి అనుకోకుండా లభించిన సమాధి స్థితి అకస్మాత్తుగా భంగమైన కారణంగా అతని శ్వాస నిలిచిపోయి ఇబ్బంది పడుతున్నాడు. ఎంత పెద్ద వైద్యులకు చూపించినా అది శారీరక రోగం కాదని, యోగం కారణంగా కలిగినది కనుక తిరిగి యోగం ద్వారానే అది సరిచేయబడాలని ఎవరినైనా యోగులను సంప్రదించమని డాక్టర్లు సలహా ఇచ్చారు. సుషుమ్నా నాడి సరిచేయగల యోగి మాత్రమే అతనికి స్వస్థత చేకూర్చగలరని చెప్పారు. ఇక చేయనది లేక ఉపాసని రాహురి అను గ్రామమున గల కులకర్ణి అను యోగిని సంప్రదించాడు. ఉపాసనని చూసిన వెంటనే ఆ యోగి ఆశ్చర్యపోయాడు. అనేక సంవత్సరంలో ఆహార నియమం పాటించి అష్టాంగ యోగములను అభ్యసించి తాను పొందజాలని స్థితిని ఉపాసని అప్రయత్నంగా పొందాడని అతడు గ్రహించాడు. సామాన్య యోగులకు అది సాధ్యం కాదనియు, షిరిడీ క్షేత్రం ముందు అవతరించిన యోగేశ్వరుడే అయిన షిరిడీ సాయినాథుని ఒక్కనికి అది సాధ్యమని చెప్పను. కానీ మన ఉపాసని గారికి వారి సలహా నచ్చలేదు. ఈనాటి పీఠాధిపతులకు కనిపించినట్లే అతనికి బాబాలోని ముస్లిం అనే మతమే కనిపించను. కానీ అన్ని జీవరాశులలో సమంగా వ్యాపించి ఉన్న బ్రహ్మ చైతన్యం అతనికి కూడా కనిపించలేదు. కనుక సనాతనాచారపరుణులైన నేను ఒక ముస్లింను ఆశ్రయించటయా అని అహంకరించి బాబాను కలుసుకున్నట్టుకు అంగీకరించలేదు. కానీ కరుణా సముద్రుడు, అభేద జ్ఞాన స్వరూపుడైన మన సాయినాథునికి శత్రుమిత్ర భేదం లేదు కదా. తనను వ్యతిరేకించి దూషించే వారిని సైతం ప్రేమించగల హృదయం కదా. ద్వేషించే వారిని కూడా కాపాడగల దయగలవారు కదా. అందుచేత తనను దర్శించడానికి వ్యతిరేకించిన ఉపాసనకి సహాయం అందించాలని చూశారు మన సాయినాథులు వారు. అదే ఆ తండ్రిలోని గొప్పదనం. తలక్రిందులుగా తపస్సు చేసేవారికి కనిపించిన దైవము తనపై విశ్వాసం లేని తనకు వ్యతిరేకించే వారికి కనిపించడము, వారికి సహాయం చేసి ఉద్ధరించడము సాయినాథుని అవతారంలోని ప్రత్యేకతే అది.
ఈ కారణంగానే ఈనాడు సాయి భక్తి ఖండాంతరాలకు వ్యాపిస్తుంటే, కుల మత ప్రాంతాలకు అతీతంగా విస్తరిస్తుంటే చూసి వారవలేని పీఠాధిపతులకు మతాధికారులకు కూడా పిచ్చి పడుతుంది. దానికి ఎవరు మాత్రం ఏం చేయగలరు? నీరు పల్లమెరుగు, భక్తులు ప్రేమనెరుగు అన్నది సత్యం. ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ భక్తులు చేరుతారు. బెల్లం ఉన్న చోటుకు చీమలు చేరినట్లు, ధనవంతుని చెందకు బీదలు చేరినట్లు బాబా చూపించే ప్రేమ, ఆదరణ, క్షమ, రక్షణ, బాధ్యత ఇతర దేవతలు ఎందుకు చూపించడం లేదు అనే దానిలో ఉన్న రహస్యాన్ని, సత్యాన్ని దర్శించగలిగితే ఈ అజ్ఞానం, అహంకారాలే ఉండవు. ఇక తన దర్శనానికి రానని భీష్మించుకున్న ఉపాసని బాబా ఎలా ఆదుకున్నారో, అతనికి ఎలా ఉపశమనం కలిగించారో తెలుసుకుందాం రండి. ఉపాసని ఆ రాహురుని అనే గ్రామంలో ఉండగానే బాబా ఒక మహమ్మదీని రూపంలో కనిపించి, నీకు వచ్చిన వ్యాధి ఏమిటి భయ్యా అని ప్రశ్నించారు. అతను తన బాధ ఏమిటో చెప్పారు. అప్పుడు ఆ పకీరులు అన్నారు, అది పెద్ద వ్యాధి కాదని, భయపడవలసినదేమీ లేదని, వాత ప్రకోపమున కలిగిన వ్యాధి అని, చల్లనీరు త్రాగకుండా వేడి నీరు త్రాగితే ఆరోగ్యం చక్కబడుతుందని చెప్పారు. కానీ అతని మాటలు ఉపాసని చెవికి ఎక్కలేదు. కారణం, పెద్ద పెద్ద డాక్టర్ల చేత కాదని వదిలేసిన జబ్బు, యోగులు కూడా ఇది తమ వల్ల కాదని పనేని అన్న జబ్బు కేవలం వేడి నీళ్ళు త్రాగితే తగ్గిపోతుందా? ఇతడేదో పిచ్చిగా చెబుతున్నాడు అని అతని మాటలను తేలిగ్గా తీసుకున్నాడు. నిజానికి ఉపాసన ఆలోచన కూడా సమర్థనీయమే కదా. అది యోగాభ్యాసం వల్ల వచ్చిన వ్యాధిని, యోగ విద్య తెలిసిన వారు దాన్ని సరిచేయగలరని శాస్త్ర పరిజ్ఞానం గల వైద్యులు చెప్పారు. కులకర్ణి లాంటి యోగ విద్యానిరతులు కూడా దానిని సాధారణ యోగులు సరిచేయలేరని, బాబా లాంటి వారు మాత్రమే దానిని సరిచేయగలరని చెప్పాడు. మరి ఈ ఫకీరు కేవలం వేడి నీళ్ళతో తగ్గిపోతుందంటే ఎవరైనా ఎలా నమ్మగలరు? ఆ పరిస్థితుల్లో మనం ఉన్నా అలాగే ప్రవర్తిస్తాం కదా. ఉపాసన తన ప్రయత్నంలో భాగంగా రాహురు నుండి వెడలే అచటకు 156 మైళ్ళ దూరంలో గల జజూరి సమీపంలో ఉన్న ఫటన్ అను హైందవ యోగిని ఉపాసని సందర్శించను. అతడు కూడా నాకు చేత కాదని చెప్పను. ఆ జజూరి యందు ఉండగానే ఉపాసనకి బాగా దాహం వేయగా సమీపమున గల వాగులోని నీరు త్రాగుటికి వెళ్ళగా ఇంతకుముందు రాహురిలోన కనిపించిన ఫకీరే అంటే బాబాగారే మళ్ళీ కనిపించి, ఏమీ నీకు బ్రతకవలసిన నీయు లేదా? చావదలిసిదవా? చల్లనీరు తాగవలదని, వేడి నీరు తాగమని చెప్పలేదా అని గద్దించను. అతని హెచ్చరికకు కాస్త ఉపాసని సంశయించి ఆలోచించి చల్లనీరు త్రాగటమని ఊరిలోని వెళ్ళి ఎవరినో అడిగి వేడి నీరు పెట్టించుకుని త్రాగి చూచాడు. వెంటనే అతని ఆరోగ్యంలో గొప్ప మార్పు అతడు గమనించను. 2 సంవత్సరాల నిద్ర సుఖం ఎరిగిన ఉపాసని గాఢ నిద్రపోయి ఆత్మసుఖం పొందను. అతడు ఆశ్చర్యపోయి ఆ పకీరు కొరకు వెతికను, కానీ ఎక్కడ అతని జాడ కనిపించలేదు. అప్పటి నుంచి ఉపాసని వేడి నీరు త్రాగుచూ కొంచెంగా స్వస్థత పొందుతూ ఉన్నాడు. అయితే పూర్తి ఆరోగ్యం అతనికి ఇంకా లభించలేదు. సంపూర్ణ ఆరోగ్యం కోరి ఖేడ్గోన్ భేట్ నందుగల దత్తోపాసకుడు, అద్భుత శక్తులు గల నారాయణ మహారాజు అను యోగి పొంగవని దర్శించి ప్రార్థించగా ఆ మహారాజు ఉపాసనకి ఒకే ఒక్క తమలపాకు ఇచ్చి నమలమని చెప్పి, నాయన నీకు లోపల వెలుపల పూత పోయబడి ఉన్నది, పొమ్ము అని చెప్పిరి. అనగా అద్భుత ఆధ్యాత్మిక స్థితిలో ఉంటేవని అర్థం. కానీ ఉపాసనకి ఏమీ అర్థం కాక తిరిగి ప్రార్థించను. అప్పుడు ఆ మహారాజు, నాయన నేను చేయగలిగింది చేసిని, ఇంకా నేను చేయనిది ఏమీ లేదు అని చెప్పారు. అప్పుడు ఇంకా ఎవరూ ఏమీ చేయలేని తలచి రాహూరులోని కులకర్ణి గారు చెప్పిన విధంగా చివరి ప్రయత్నంగా షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేద్దామని నిర్ణయించుకొని జూన్ 27, 1911 షిరిడీకి వెళ్ళాను. ఉపాసని తన పూర్వజన్మ సుకృతం చేత తన గురుదేవులని శ్రీ షిరిడీ సాయినాథుని దివ్య దర్శనానికి షిరిడీ వచ్చారు. మనకు బాబాతో గల రుణానుబంధాన్ని మనం మరచిపోయినా ఆ తండ్రి మరువరు కదా. శ్యామతో గల 72 జన్మల సంబంధాన్ని గుర్తు పెట్టుకున్న ఆ దయామేడు, దురంధర సోదరులతో గల 60 జన్మల సంబంధాన్ని గుర్తు పెట్టుకున్న ఆ తండ్రి, కాకాసాహెబ్ కబాడేలతో 4 జన్మల సంబంధాన్ని గుర్తుంచుకున్న ఆ ప్రేమ స్వరూపులు అందరినీ తన చెంతకు తానే రప్పించుకొని వారందరినీ ఉద్ధరించే ప్రయత్నం చేసినట్లే ఉపాసనని కూడా అతనికి తెలియకుండానే అతని వెన్నంటి ఉంటూ అవసరమైన సందర్భంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రసాదిస్తూ కష్టాలలో కాపాడుతూ చివరికి తన సన్నిధికి పిలిపించుకున్నారు. భవిష్యత్తులో తన తరువాత తన అవతార కార్యాన్ని లోకానికి అందించడానికి అవతార్ మెహర్ బాబాను సద్గురువుగా తయారు చేయగల సామర్థ్యం అతనికి ప్రసాదించడానికి అద్భుత సాధనలు అతని చేత చేయించి దాదాపు తనంత వాడిగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో అతనిని బాబా షిరిడీకి రప్పించుకున్నారు. తన గురువును తాను సేవించినట్లు, తన గురువు బోధనను తూచా తప్పకుండా తాను ఆచరించినట్లు కఠిన సాధనలు చేయగల సామర్థ్యం ఉన్న ఏకైక వ్యక్తి ఉపాసన అని బాబాకు తెలుసు. అందుకే అతని శ్వాసను సహస్రారంలో నిలిచి ఇబ్బంది పడేలా తానే చేసి దానికి విరుగుడు తానే తప్పితే మరెవ్వరూ చూపలేరనే
విధంగా చేసి ఉపాసనని తన చెంతకు రప్పించుకున్నారు సాయినాథుడు. ఆ జబ్బు లేకపోతే ఉపాసని బాబా దగ్గరికి ఎలా వస్తాడు? ఎందుకు వస్తాడు? రాడు. కారణం, బాబా ముస్లింలా కనిపిస్తున్నారు కదా, తానేమో సద్బ్రాహ్మణుడు కదా. జబ్బు నయం చేసుకోవడానికే రానన్నవాడు అంత బాగుంటే వస్తాడా? అన్నీ బాగుంటే ఎవరికైనా దేవుడు ఎలా గుర్తుకు వస్తాడు? నిజానికి బాబాకు ఆనాడు కానీ ఈనాడు కానీ ఆశ్రయించిన వారందరూ కష్టాలు బాపుతారనే ఆశతోనే కదా. ఏ కొద్ది మంది మాత్రమే ఆధ్యాత్మిక ఉన్నతిని కోరి ఆశ్రయించిన వారు ఉంటారు. మిగిలిన వారంతా తండ్రిని భౌతిక కోరికల కొరకే కదా ఆశ్రయించింది. భౌతిక ఉన్నతి, ఆధ్యాత్మిక ఉన్నతి రెండూ లేక నిష్కల్మష ప్రేమతో బాబాను బాబాగా ప్రేమించేవారు ఎవరుంటారు? ఒక్క బాయిజాబాయి, ఒక్క శ్యామ, ఒక్క లక్ష్మీబాయి షిండే, ఒక్క నానావళి లాంటి ముగ్గురు నలుగురు తప్ప అంతా ఏదో ఒక ప్రయోజనం ఆశించే కదా బాబా దగ్గరికి వచ్చింది. అయినా తప్పులేదులే, అందరం మనుషులమే కదా. భగవంతుడే భగవద్గీతలో తనను ఆర్తులు, ఆర్ధార్థులు, జిజ్ఞాసువులు, ముముక్షువులు అని 4 తరగతులుగా వారిని ఆశ్రయిస్తారని, అందరినీ తాను స్వీకరిస్తానని, కానీ ముముక్షువులు తనను నిస్వార్థంగా ఆశ్రయిస్తారు కనుకనే వారంటే తనకు అధిక ప్రేమని చెప్పారు కదా. భక్తుడు భగవంతునిపై, గురువుపై భారం వేసి సర్వస్వ శరణాగతి చేసి తాను మాత్రమే తరిస్తాడు. శిష్యుడు అలా కాదు. గురువు నడిచిన మార్గంలో, గురువు చూపిన మార్గంలో ప్రయాణించి గురువు అంతవాడే ఎందరినో తరింపజేస్తాడు. అందుకు అనన్య విశ్వాసము, దృఢ సంకల్పము, గురువుకు ధన మన ప్రాణ సమర్పణ చేయగలగాలి. అలా చేయగలిగిన వారు బాబా భక్తులలో దీక్షిత్, రాధాకృష్ణమ్మ, నోల్కర్, మహల్సా, మేగుడు లాంటి భక్తులున్నా వారందరికన్నా ఉన్నతమైన సాధనా సంపత్తి, వైరాగ్యము, దృఢ సంకల్పం ఉన్నవాడు మన ఉపాసనే. అది వారి అనేక జన్మల సాధనా ఫలమని చెప్పవచ్చు. అందుకే బాబాగారు ఉపాసనని తన వారసునిగా ఎంచుకున్నారు. అందుకే కోరి అతనిని షిరిడీ రప్పించుకున్నారు. ఇప్పుడు ఆ గురు శిష్యులు మొదట కలయికను చూద్దాం రండి. జై సాయి మాస్టర్. ఉపాసని బాబాగారు షిరిడీ చేరుకుని అక్కడ భక్తులకు ఇచ్చిన సమాచారం మేరకు బాబా నివాస స్థానమైన మసీదుకు చేరుకున్నారు. అక్కడ భక్తుల చేత పరివేష్టితుడైన సచ్చిదానంద స్వరూపుడైన బాబాను చూడగానే అతనికి పరమానందం కలిగినది. ఏదో దివ్యలోకానికి వచ్చినట్లు అతని మనసంతా దివ్యానందంతో నిండిపోయి భరించలేని ఆనందాన్ని అనుభవిస్తూ బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అతనికి ఆ క్షణంలో అతని జబ్బు గుర్తుకు రాలేదు. ఆనందంలో మునిగిన వానికి శరీర లక్షణాలు నశించి ఆ క్షణంలో అల్పమైన ఆ జబ్బుకు స్థానం ఎక్కడుంటుంది? బాబా దర్శనంతో తన అనేక జన్మల పాపఫలమంతా భస్మం అయిపోయినట్లు, ఇక తన జన్మ ధన్యమైనట్లు, తన గమ్యస్థానం చేరుకున్నట్లు అనిపించి తనను తాను మరిచిపోయారు ఉపాసని. ఆనాడు కొండ గుహలో లభించిన ఆనందం తిరిగి ఇప్పుడు లభించిందనిపించింది అతనికి. అప్పుడు బాబా ఇలా అన్నారు, నేను గడిచిన 7 జన్మల నుండి ఎరుగుదును. విశ్వాసంతో నీవు ఇచ్చటనే ఉంటే నీ జన్మ చరితార్థమవుతుంది. నా యందు విశ్వాసం ఉంచుము అని పలికారు బాబా. బాబా దర్శనంతో, బాబా పాదస్పర్శతో తన వ్యాధి ఉపశమించడం అతను తెలుసుకున్నాడు. బాబాపై విశ్వాసంతో తన జబ్బును నయం చేయగల సమర్థుడు ఇతడేనని అతడు గుర్తించారు. మొదటి 2 రోజులు పూర్తిగా బాబా సాన్నిధ్యంలోనే గడిపాడు ఉపాసనే. బాబా తన పద్ధతిలో ఏదో ఒక కథ చెబుతున్నట్లు ఉపాసని జన్మించినది మొదలు జరిగిన అన్ని సంఘటనలను వివరించారు. జజూరి యందు అతడు చల్లని నీరు త్రాగుటకు వెళుతుంటే తాను ఎలా వారించింది, అతని చేత వేడి నీళ్లు త్రాగేలా సలహా ఇచ్చింది, అన్ని విషయాలు చెప్పేసరికి ఉపాసని ఆశ్చర్యపోయారు. అంటే బాబా తనను చిన్ననాటి నుండి గమనిస్తూ తగిన సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారన్నమాట. ఆయన సహాయం లేకపోతే తాను ఎన్ని కష్టాలకు గురి అయ్యేవాడినో గ్రహించాడు. తన జీవితంలోని అనేక ఆధ్యాత్మిక యోగ సాధనలకు కూడా బాబా తోడ్పాటు అందించారని, ఆ ప్రభుయే తనను తన చెంతకు రప్పించుకొని అనుగ్రహించారని కూడా గ్రహించాడు. బాబా ప్రేమకు ఉపాసని ఆశ్చర్యపోయాడు. బాబా దగ్గర 2-3 దినములు గడిపిన పిదప అతని ఆరోగ్యం బాగా మెరుగుపడింది. దానితో అతని మనసు ఇంటివైపు మళ్ళింది. జీవుడు సంసారంలో పడనే కూడదు. పడ్డాడా అతడు ఎంత గొప్ప సాధకుడైనా వ్యామోహానికి గురికాక తప్పదు. పూర్వజన్మ సంస్కారాల సాధనల పుణ్యము బలము ఎంత ఉన్నా ఉపాసని తల్లిదండ్రులు బలవంతాన సంసారంలో పడదోశారు. 2 భార్యలు మరణించినా అతడు తీవ్ర వైరాగ్యంతో ఉన్నా 3వ భార్యను కూడా తీసుకువచ్చి అతనిని తిరిగి సంసారంలోకి నెట్టివేశారు. అతడు ఎంత గొప్ప సాధకుడైనా సంసార వాసనలు అతన్ని కూడా పట్టుకున్నాయి కనుక ప్రాపంచిక విషయ వాసనలకు ఏమాత్రం మనసులో చోటు ఇయ్యరాదు. ముఖ్యంగా శ్రీ సాంగత్యం,
అత్యంత ప్రమాదం. జీవుడు ఏది జయించినా శ్రీ వ్యామోహాన్ని జయించలేడు. అది మహామాయ. గురు అనుగ్రహం, దైవ అనుగ్రహం వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది. వ్యక్తిగత కృషి, పట్టుదల, సాధన అక్కడ ఏమీ పనిచేయవు. ఉపాసనకి భారీ గుర్తుగా వచ్చింది. ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇమ్మని ప్రార్థించాడు బాబాను. కానీ బాబా ఆలోచన, నిర్ణయం వేరుగా ఉంది. ఉపాసనలోని ప్రాపంచిక విషయ వాసనలను పూర్తిగా నిర్మూలించి అతనికి గొప్ప యోగిలా తయారు చేయాలని నిర్ణయించారు బాబా. అందుకే బాబా ఇలా అన్నారు, అప్పుడే వెళ్తావా? సరే, మరి తిరిగి ఎప్పుడు వస్తావు అని అడిగారు బాబా. తిరిగి వచ్చుటకు సాధ్యం కాకపోవచ్చు అన్నాడు ఉపాసన. అతనికి తిరిగి షిరిడీ రావలసిన అవసరం ఏమిటో అర్థం కాలేదు. ఆరోగ్యం కోసం వచ్చాడు, అది లభించింది. తిరిగి రావడం ఎందుకు అనుకున్నాడు. అప్పుడు బాబా, ఇక్కడనే ఉండుము, వెళ్ళవలదు. ఒకవేళ వెళ్ళుదువేనేమి, తిరిగి వారము దినములలో తిరిగి రమ్ము అని అన్నారు బాబా. తిరిగి వారం రోజులు రావడం సాధ్యమవుతుందో లేదో, అటువంటప్పుడు వెళ్లకుండా ఇక్కడే ఉంటే అని పరిపరి విధాల ఆలోచనల్లో పడిపోయారు ఉపాసనకి అన్నిటికీ బాబా గొప్పతనం పూర్తిగా తెలియదు. అప్పటికి బాబా గొప్పతనం పూర్తిగా తెలియదు. ఆ కారణంగానే బాబా ఆదేశాన్ని తూచా తప్పక పాటించడానికి వెంటనే నిర్ణయం తీసుకోలేకపోయాడు. అంతేకాదు, మానసికంగా కూడా బాబాను తన గురువుగా భావించుకోలేకపోయాడు. అలా భావించి ఉంటే బాబా ఆదేశాన్ని పాటించడానికి అంతసేపు ఆలోచించేవాడు కాదు. అందుకే అతని పరిస్థితిని అర్థం చేసుకున్న బాబా ఇలా అన్నారు, సరే నీవు వెళ్ళు, నా చేతనైంది నేను చేస్తానులే అన్నారు బాబా. బాబా అలా అనేసరికి అదే అనుమతిగా భావించి ఉపాసని షిరిడీ విడిచిపెట్టి వెళ్ళను. బాబా అనుమతి వచ్చింది కనుక హాయిగా తన ఊరికి వెళ్ళి తన 3వ భార్యతో సుఖంగా సంసారం చేసుకోవచ్చని అనుకుంటూ షిరిడీ విడిచినాడు ఉపాసని. షిరిడీ నుండి కొంత దూరం నడిచి దారిలో ఉన్న గోదావరి నదిలో స్నానం చేశాడు. అక్కడ నుంచి ఒక గ్రామం చేరుకున్నాడు. ఆ తర్వాత అటు ఇటు తిరిగి వారం రోజులకు కోపర్గాం చేరుకున్నాడు. నిజానికి షిరిడీ నుండి కోపర్గాం 15 కిలోమీటర్ల దూరం. సరిగ్గా నడిస్తే 2 లేదా 3 గంటల ప్రయాణం అంతే. కానీ చిత్రంగా ఉపాసని కోపర్గాం చేరుకోవడానికి 7 రోజులు పట్టింది. అక్కడికి గల దత్తాత్రేయ మందిర ధర్మకర్త బ్రహ్మచారితో మాట్లాడుతున్నాడు. ఆ బ్రహ్మచారి వెళ్ళి షిరిడీలో సాయిబాబా దగ్గర ఉండు అని సలహా ఇచ్చాడు. ఉపాసని నిరాకరించారు. ఇంతలో ఎక్కడి నుండో కొందరు షిరిడీకి ప్రయాణమై బండిలో కోపర్గాం వచ్చారు. వారితో ఆ బ్రహ్మచారి, ఈ ఉపాసనని షిరిడీ తీసుకెళ్ళండి అని చెప్పారు. నేను షిరిడీ నుండే వస్తున్నాను, షిరిడీకి నేను రాను అని చెప్పారు ఉపాసన. కానీ వారెవ్వరు అతని మాట వినలేదు. షిరిడీ నుండి వచ్చింది కనుకనే మాతో షిరిడీ రమ్మని బలవంతంగా అతనిని బండిలో ఎక్కించి షిరిడీ తీసుకెళ్లారు. 8వ నాడు ఉపాసన తిరిగి బాబా దర్శనానికి వెళ్ళాడు. ఉపాసనని చూసి బాబా చిరునవ్వు నవ్వుతూ, బాబాగారు, ఏమి నీవు తిరిగి వచ్చితవా? షిరిడీ విడిచి వెళ్ళి ఎన్ని రోజులైంది మిత్రమా? ఉపాసనే, 8వ దినం బాబాగారు, వారం రోజుల్లో షిరిడీకి రావడం కుదరదని అంటివి కదా. ఉపాసనే ఆశ్చర్యపోతూ, బాబా ఏమిటి చిత్రం, నాకేం అర్థం కావడం లేదు. నేను ఇంటికి వెళ్ళవలనని బయలుదేరితిని, కానీ చిత్రంగా నీవన్నట్లు వారం రోజుల్లో తిరిగి షిరిడీ చేరుకున్నాను. ఇదంతా నీ మహిమేనని తెలుస్తుంది. బాబా, అవును, ఈ 8 దినములలో నేను నీ వెంటనే ఉంటిని. ఉపాసనకి బాబాగారు అద్భుత శక్తి సామర్థ్యములు అర్థమైనవి. తాను బాబా యొక్క ఆకర్షణ శక్తికి లోబడినానని, కోపర్గాంలో బ్రహ్మచారి తనని షిరిడీ వెళ్ళమని చెప్పడం, యాత్రికులు బలవంతంగా తనని షిరిడీకి తీసుకువచ్చుట, ఇవన్నీ సద్గురు సాయినాథుని సంకల్పానుసారమే జరిగినట్లు గ్రహించాడు. బాబా అనుమతి లేనిదే ఈ సమస్త జగతిలో ఎవ్వరూ ఏమీ చేయజాలరు. అంతయు ఆ తండ్రి సంకల్పానుసారమే జరుగును. కనుక ఇక నా ప్రయత్నములేవి సఫలీకృతము కావు. అంత బాబా నిర్ణయం మీద ఆధారపడి ఉన్నది. కనుక ఇక బాబాకు సర్వస్వ శరణాగతి చేసి బాబా ఆజ్ఞానుసారం నడుచుకున్నట్టే తనకు ఉచితమని గ్రహించి బాబా చెప్పు వరకు షిరిడీలో ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఉపాసని మొదట దీక్షిత్వాడలో నివసించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో బాబా ఉపాసనికి తన యొక్క సర్వాంతర్యామిత్వాన్ని నిరూపించదలిచి ఆత్మ యొక్క గొప్పదనాన్ని, సమభావాన్ని తెలుపదలిచి కొన్ని సంఘటనలు ఇలా ఏర్పాటు చేసినారు. దీక్షిత్వాడలో తన భోజనాన్ని తయారు చేసుకుంటుండగా ఒక నల్ల కుక్క ఒకటి అక్కడికి చేరి ఆ పదార్థములను ఆశగా చూస్తుంది. ఉపాసని దాని కోరికను గమనించకుండా మనలాగే దానికి పెట్టకుండా బాబా కొరకు మసీదుకి తీసుకుపోయి బాబాను స్వీకరింపుడని ప్రార్థించను. అప్పుడు బాబా ఇలా అన్నారు, బాబా నేను అక్కడే ఉండగా ఇక్కడికి వచ్చావెందుకు? ఉపాసని, బాబా ఆ నల్ల కుక్క తప్ప అక్కడ మనుషులెవరూ లేరే. బాబా, నేను ఆ నల్ల కుక్క వేరు కాదు. అన్ని జీవులలోనూ పరమాత్మ ఉన్నాడన్న వేదవాక్యము నీవు చదవలేదా? దీనిని తీసుకుపోము. బాబా చూపిన
ఈశ్వర సర్వభూతానాం అన్న వేద సత్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఉపాసనే. భగవద్గీతలో, వేదాలలో భగవంతుడు అన్ని జీవులలోనూ ఉన్నాడన్న సత్యాన్ని ఇలా ప్రత్యక్ష నిదర్శనాలతో బాబా చూపించేసరికి అతను అత్యంత ఆశ్చర్యానందాలకు లోనయ్యారు. జైసాయి మాస్టర్. మరొక రోజు భోజన పదార్థములను తయారు చేసుకుని నల్ల కుక్క కొరకు చూస్తూ ఉండగా ఆ నల్ల కుక్క రాలేదు. కానీ ఒక రోగి అయిన శూద్రుడు ఒకడు దూరంగా గోడ కానుకొని ఆ పదార్థముల వైపు ఆశగా, ఆకలిగా చూస్తున్నాడు. అది చూసి ఆ పదార్థములకు దృష్టి దోషము కలుగుతుందేమోనని ఆ శూద్రుడిని గద్దించి అక్కడ నుండి వెడలగొట్టి ఆ భోజన పదార్థములను భక్తితో బాబా దగ్గరికి తీసుకుపోయి స్వీకరింపమని ప్రార్థించారు. బాబా, నాయన, నిన్ననేమో ఆ నల్ల కుక్కకు అన్నం పెట్టక వచ్చితివి, ఈరోజేమో ఆ పేదవారిని వెళ్ళగొట్టి ఇంత దూరం ఈ పదార్థములను తెచ్చితివి. ఏమిటి ఈ అజ్ఞానం? అందరి రూపాలతో తిరుగుతున్నది నేనేనని ఎప్పుడు గ్రహించదవు? సర్వేశ్వరుని సర్వజీవులలో దర్శించి పూజించుటే కదా అన్ని సాధనలకు పరమార్థం, సర్వశాస్త్రాల సారము, జ్ఞానానికి పరాకాష్ట. ఈ సృష్టిలో నేను లేక ఒక్క అణువు కూడా లేదని గ్రహించు. ఈ సృష్టిలో ఏ జీవికి నీవు సేవ చేసినా, ఏ జీవిని సంతృప్తిపరిచినా అది నాకే చెందుతుందని గ్రహింపము అన్న ఆత్మజ్ఞానాన్ని బాబా అతనికి బోధించను. తన సాధనకు బాబా బోధించి ఆత్మజ్ఞానం ఎంత అవసరమో ఉపాసని గ్రహించను. 11 నెలలు అన్నపానీయాలు లేక సమాధ స్థితిని పొందిన తనకు ఆత్మజ్ఞానం అనుభవంలోనికి రానందున అతడు సిగ్గుపడెను. ఆత్మజ్ఞానమునకు గురుబోధ, గురు సాన్నిధ్యం తప్ప వేరే మార్గం లేదని శాస్త్రాలు ఎందుకు ఘోషిస్తున్నావో అప్పుడు అతనికి అర్థమాయను. కొన్ని రోజులు గడిచెను. ఉపాసనకి మళ్ళీ ఇంటి మీద ధ్యాసపోయింది. కుండ అంతా బాగున్నా చిన్న చిల్లు ఉంటే చాలు మొత్తం నీరంతా వృధా అవుతుంది. కుండెడు పాలలో ఒక చొక్క విషము పడినా ఆ పాలు ఎందుకు పనికిరావు. సాధకుడు ఎంత గొప్పవాడైనా ఒక్క విషయవాసన ఉన్నా అది అతన్ని పతనం చేయును అని శాస్త్రవాక్యం. పెద్దలు చేసిన పెళ్లి భార్యతోటి సాంగత్యం అప్పుడప్పుడు అతని మనసును చలింపజేస్తుంది. ఈసారి బాబా ముఖ్య భక్తుడు అయిన శ్యామతో అడిగించాడు. బాబా, ఉపాసని వారికి ఊరికి పంపవచ్చు కదా అన్నారు శ్యామ. లేదు, అతనిని ఇక్కడే ఉండనిమ్ము అన్నారు బాబా. అతడు ఇక్కడ ఉండి ఏమి చేయవలను అని ప్రశ్నించిన శ్యామ. ఊగే మాగే అన్నారు బాబా. ఊగే మాగే అంటే ఊరికే కూర్చోనమని అర్థం. కానీ ఉపాసనకి ఊరికే కూర్చోవడంలో ఉన్న సాధన ఏమిటో మొదట అర్థం కాలేదు. అయినా బాబా చెప్పినట్లు ఊరికే కూర్చునే ప్రయత్నం చేసేవారు. మొదట మనసు పరిపరి విధాల పోతూ ఉండేది. దానిని నిలిపి ఉంచుటకు శాస్త్ర చర్చలు, సత్సంగాలు చేసేవారు. సత్సంగాల్లో పాల్గొనేవారు. అప్పట్లో కాకా సాహిబ్ దీక్షిత్, ఖపాడే, బాపు సాహిబ్ జోగ్వాడలో సత్సంగాలు, సద్గోష్ఠులు జరుపుతుండేవారు. ఉపాసన అందులో పాల్గొనేవారు. అలా అతని మనసు కాస్త కాంతిని పొందుతుండేది. కానీ బాబా ఆయనేమో ఊరికే కూర్చోమన్నారాయే. ఊరికే కూర్చోవడం అందరికీ వచ్చే విద్యయు. ఎవరైతే ఆత్మధ్యానంలో ఆనందించగలరో, తనలో తాను రమించగలరో అట్టి వారికి అది సాధ్యం. ఒక్క రమణులు, ఒక్క రామకృష్ణులు, ఒక్క సాయిబాబాలకే అది సాధ్యం. ఆ స్థితిని అందుకొమ్మనే బాబా ఉపాసనకి ఊరికే కూర్చోనడం నేర్చుకోమని చెప్పారు. అది ఎలాగో తెలియక ఉపాసనే శాస్త్ర చర్చలు, సద్గ్రంథాలు, సత్సంగాలు, సద్గ్రంథ పారాయణాలు, నామజపము చేస్తూ కాలం గడుపుతున్నారు. ఒకసారి బాబా ఖండోబా దేవాలయంకు వచ్చారు. అక్కడ చిన్న చిన్న రాళ్లను కుప్పలు కుప్పలుగా కనిపించాయి. ఏమిటి రాళ్ల కుప్పలు అని అడిగారు బాబా. నామజప సంఖ్యను తెలిపే రాళ్ళు బాబా అన్నారు ఉపాసని. వెంటనే బాబా వాటన్నిటినీ కాలితో తన్ని ఏమీ చేయవద్దు, ఊరికే కూర్చో అన్నారు. కానీ అప్పుడు కూడా ఊరికే కూర్చోవడం అంటే ఏమిటో ఆయనకు అర్థం కాలేదు. ఊరికే కూర్చోవడం అంటే మనసును నిలిపి సహజ ధ్యానంలో ఉండమని, ఆత్మవిచారణ చేసి ఆత్మగా ఉండిపోమని బాబా భావం కావచ్చు. అలా చేస్తే ఉపాసన ఆత్మసాక్షాత్కారం పొందడమే కాక ఆత్మస్వరూపంగా మిగిలి ఆధ్యాత్మిక మార్గంలో అత్యున్నత స్థితిని పొందేవారు. కానీ ఉపాసనకి ఈ స్థితిలో బాబా చెప్పినది అర్థం కాలేదు. మరొక విధంగా ఆలోచిస్తే శ్రీ షిరిడీ సాయి సాంప్రదాయంలో భక్తుడు గాని శిష్యుడు గాని ప్రత్యేకించి ఏ సాధన చేయనవసరం లేదు. బాబా మీద భారం వేసి బాబాకు సర్వస్వ శరణాగతి చెంది ఎట్టి కోరిక లేక బాబానే సర్వస్వమని భావించి జీవించిన చాలు. అట్టి వానికి మనసును సరిచేసి చిత్తశుద్ధిని, ఏకాగ్రతను ప్రసాదించి మనోనాశనమునకు శూన్యస్థితికి తానే తీసుకుపోయి ఆత్మసాక్షాత్కారం ప్రసాదించి తనంత వానిగా చేయను. అయితే అందరికీ అట్టి సాధన సాధ్యం కాదు. దానికి ఎన్నో జన్మల సాధన సామర్థ్యం అవసరం. బాబా చాలామందికి నవవేద భక్తుల సాధన, సచ్చరిత్ర పారాయణము, మంత్రోపాసన నియమించను. ఉదాహరణకు రాధాకృష్ణ అయ్యకి పాటలు, కీర్తనలు, సేవ, రేగే లాంటి వారికి నామస్మరణము, ధ్యానము, మేఘునికి జోగుకు హారతులు, పూజ, దీక్షితుకు ధ్యానము, పివి దేవ్, కుశాభౌ ఠాక్రేకి సద్గ్రంథ పఠనము విధించారు. మహాల్సపతికి సర్వస్వ శరణాగతి, ఉపాసనకి మాత్రం మౌనంగా మనసు నిలిపి ఉంచడమే.
సాధనగా నియమించిరి. స్వామి శరణానందకు మాత పులమ్మ గారి లాంటి వారికి మంత్రోపాసన నియమించారు. బాబా మార్గంలో అకుంఠితమైన విధేయత ఉండాలి. ఏది లభించినా అంటే గొప్ప కష్టం నష్టం సంభవించినా అది తన గురు ప్రసాదంగా భావించి స్వీకరించుట రావాలి. సాధనా మార్గంలో కూడా గురువు అంతరాత్మ ప్రబోధాన్ని గ్రహించి తక్షణమే ఆచరించడం రావాలి. సకల ఫలప్రదాత, ప్రాణదాత, అన్నదాత సర్వం గురువేనని భావించాలి. బాబా తన గురువుని ఈ విధంగానే భావించి సేవించారు. ఒక్కరోజు 2 రోజులు కాదు, అట్లా 12 సంవత్సరాలు సేవించినాడు. అందుకే బాబా ఎప్పుడు అనేవారు, సంపూర్ణ శరణాగతి విశ్వాసం ప్రకటింపగలిగిన నా శిష్యుడని చెప్పుకొని జాలిన వాడెవడో ముందుకు రండు అనేవారు. అట్టి వారెవ్వరూ లేరని దాని అర్థం. అంతో ఇంతో అట్టి స్థానం పొందిన వారెవరైనా ఉంటే మహాల్సాపతి, రాధాకృష్ణమ్మ, దీక్షిత్ ముఖ్యంగా మన ఉపాసని అని చెప్పుకోవచ్చు. వీరు కూడా అనేక సందర్భాల్లో బాబా ఆజ్ఞను పాటించలేకపోయిన సందర్భాలు మనకు కొన్ని కనిపించను. నిజమే, పరమాత్మ స్వరూపులైన బాబా లాంటి సమర్థ సద్గురువునకు శిష్యులు కావాలంటే మాటలు కాదు, ఉత్తమ శిష్యుడు ఉత్తమ గురువుతో సమానమే అవుతారు. శ్రీరామకృష్ణ పరమహంసకు శిష్యుడైన వివేకానందుడు కూడా అవతార పురుషుడే. శ్రీరామునికి భక్తుడు శిష్యుడైన ఆంజనేయ స్వామి కూడా అవతార పురుషుడని తెలుస్తుంది. కనుక బాబా ఆశించిన స్థాయిలో బాబాకు శిష్యులైన వారు ఎవ్వరూ లేరనే చెప్పవచ్చు. ఆయన వారిపై గొప్ప విశ్వాసంతో ప్రేమతో వారు చూపిన దారిలో అత్యంత కఠిన పరీక్షలు సైతం ఎదుర్కొని నడిచిన వారిలో ఉపాసని, రాధాకృష్ణమ్మ, మహాల్సాపతి, కాకాసాహెబ్ దీక్షిత్ను పేర్కొనవచ్చు. వీరందరిలో ఉపాసని అత్యున్నతమైన స్థాయికి చెందిన వారినిగా చెప్పుకొనవచ్చు. బాబా చూపిన సాధనా మార్గంలో ఉపాసని నడిచినట్లు మరెవ్వరూ నడవలేదని, అతను అందుకున్న ఆధ్యాత్మిక స్థాయిని ఎవ్వరూ అందుకోలేరని శ్రీ బివి నరసింహస్వామి వారి గారంటారు. కారణం, బాబా ఉపాసనకి విధించిన ఆత్మవిచారణ మార్గం వేరెవ్వరికీ నియోగించలేదు. కారణం, ఆ స్థాయి ఆ అర్హత ఉపాసనకి మాత్రమే ఉన్నది. బాబా ఉపాసనని షిరిడీలో 4 సంవత్సరాలు ఉండమని నిర్దేశించారు. ఈ 4 సంవత్సరాల్లో ఉపాసనని తనంతవానిగా చేసి అతనిని తరింపజేయవలనని బాబా భావించారు. కానీ ఉపాసన ఆలోచన వేరుగా తయారైంది. బాబా చూపిన మార్గంలో సాధనలు కొనసాగించి కొన్ని దివ్యశక్తులు సాధించి ఈనాటి సాధకుని వలనే తన ఊరికి వెళ్లి సంసార సుఖాలను, కీర్తి ప్రతిష్టలను అనుభవించాలని అనుకున్నారు. కనుక 1 సంవత్సరం అయిన తర్వాత అతని భార్య ఆరోగ్యం బాగోలేదని ఉత్తరం రావడం చేత ఆ ఉత్తరం బాబాకు చూపించి తమ ఊరికి వెళ్ళడానికి, భార్యను చూసి రావడానికి అనుమతినివ్వని బాబాను ప్రార్థించాడు ఉపాసని. కానీ బాబా అతనికి అనుమతి ఇవ్వలేదు. నీ భార్య అనారోగ్యంతో శరీరం వదిలి నాలో ఐక్యం చెందినది. నీవు పోయి చేయగలిగినది ఏమీ లేదు. నీవు 15 జన్మలలో సాధించిన ఆధ్యాత్మిక పురోగతిని కేవలం నేను చెప్పిన 4 సంవత్సరాల్లో ప్రసాదించగలవాడను. నా మాట వినుము. ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళక నీ సాధన కొనసాగించమని చెప్పిరి బాబా. ఇక చేయనిది లేక ఉపాసని షిరిడీ అందే ఉండుటకు నిశ్చయించుకున్నాను. ఉన్న భార్య ఒక్కతిని గతించినందున ఇక అతనికి ప్రపంచంలో నాది అనునేది ఏదీ లేకపోయాను. దానితో అతని మనసును కోరికలన్నీ అంతరించను. అతను తన ఊరిని, తన వారిని, అందరినీ మరిచిపోయాను. త్వరలోనే నేను నాది అను నశించి అహం తొలగి శూన్యస్థితి లభించను. భౌతిక జీవితానికి శూన్యస్థితి చివరి దశ అయితే ఆధ్యాత్మికత అదియే ప్రారంభ స్థితి అని చెప్పవచ్చు అంటారు శ్రీ బివి నరసింహస్వామి వారు. ఇది నిజం. ఆ శూన్యస్థితిలో ఉపాసని తనను తాను మరచి అవధూత స్థితికి చేరుకున్నాడు. చూపరులకు ఒక పిచ్చివానిలా తోచువాడు. స్నానం లేదు, శుచి లేదు, శుభ్రత లేదు, ఆకలి లేదు. ఎప్పుడో గాని తినడు, ఎప్పుడో గాని నిద్రపోడు. చూపు నిలబడిపోయింది, మనస్సు నిలబడిపోయింది. అంతా ఆనందమే. బాబా అనుకునే స్థితికి ఉపాసని చేరువకాసాగారు. దేశాయి మాస్టర్. ఖండోబా మందిరం చాలా చిన్నది. ఆ చిన్న గదిలో గంటలు గంటలు, రోజులు అలానే ఉండిపోయేవాడు. ఆ మందిరంలో పాములు, తేళ్లు, జరులు పాకుతుండేవి. దేహస్పృహ లేని ఉపాసని వాటితో సహజీవనం చేసేవారు. ఎప్పుడో ఆకలినప్పుడు మాత్రమే బయటికి వచ్చేవారు. ఈ స్థితిలోనే ఉపాసనకి షిరిడీలో అనేక కష్టములు, అవమానములు ఎదురైనవి. అయితే సాధకునికి ఎదురయ్యే ప్రతి కష్టం అతనికి ఆత్మోన్నతికే దారితీస్తుంది. అదే సాధకుని ప్రత్యేకత. ఉపాసనకి దీక్షిత్ వాడలో కొంతకాలం ఉచితంగా భోజనం పెట్టబడింది. కానీ ఉపాసన విషయంలో బాబా చూపించే శ్రద్ధ, అతని గొప్ప పట్టుదల, పాండిత్యం, ఇతరులకు సాధ్యం కాని సాధన పటిమ ఎవరిలో ఏ ఈర్ష్యకు కారణం అయ్యిందో గాని భోజనశాల నడిపే యజమాని రేపటి నుండి అతడికి రావలదని శాసించను. అసలే అభిమాన ధనుడు అయిన ఉపాసని వెంటనే రేపటి నుండి ఎందుకు, ఈనాటి నుండే రానని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పాపం గురు అనుగ్రహం కోసం, గురువు ఉపదేశానుసారం
నడువలనన్న ఎంత కష్టమో కదా. రాధాకృష్ణమ్మ మసీదుకు రావలదనని, మొహం నాకు చూపవలదని సాయినాథుడు శాసించారు. ఆమెను కూడా ఎందరో ఎన్నో విధాలు అవమానించారు. అయినా ఆమె గురుపాదాలను విడి షిరిడీ అందే నిలిచిపోయింది. మహాల్సాపతిని కులవృత్తి మానమన్నారు సాయిబాబా. బాబా ఆజ్ఞానుసారం అతని కులవృత్తి మాని సంసారాన్ని పస్తు పడుకోబెట్టాడు. అయినా బాబా పాదాలు విడువలేదు. కాకా దీక్షిత్ లక్షల సంపాదన విడిచి చివరికి రేకుల షెడ్డులోకి ప్రవేశించవలసి వచ్చిన బాబా పాదాలను విడువలేదు. ఈ అంకిత ఆదర్శ భక్తుల వలననే మన ఉపాసని కూడా షిరిడీలో అనేక అవమానాలు బాధలు భరిస్తూ బాబా నిర్దేశించిన 4 సంవత్సరాలు షిరిడీలో నిలిచి ఉండుటకు గొప్ప పట్టుదలతో దృఢ విశ్వాసంతో ప్రయత్నించను. ఈ ప్రయత్నంలో అతడు చాలా రోజులు ఉపవాసాలు ఉండను. కడుపు కాలి నకనకలాడుచునను ఎవ్వరిని అన్నంపు పెట్టమని అడుగలేదు. ఆకలిని జయించమని బాబా ఉద్దేశం కావచ్చును. అది కఠినముగా అట్లే ఆకలి బాధను వచ్చుకున్నాను. ఆ కారణంగా అతన్ని షిరిడీ ప్రజలు ఉపాసనీకి బదులు ఉపవాసని అని పిలువసాగిరి. ఉపాసని ఒక్క ప్రక్క ఆకలి బాధను భరిస్తూ బాబా చెప్పిన సాధనలు చేస్తూ ఉంటే, మరొక ప్రక్క నానావళి లాంటి భక్తుడు ఉపాసనికి వేధించేవాడు. ఎక్కడ కనబడిన ఉపాసనని కొట్టడానికి వెంట పడేవాడు. ఉపాసని మాత్రం మారు మాట్లాడక అతని నుండి తప్పించుకు తిరిగేవారు. ఒక్కోసారి అతని చేత దెబ్బలు కూడా తినేవారు. తిరిగి పల్లెత్తు మాట అనేవారు కాదు. బాబా చెప్పిన ఎవరెంత హింసించిననో ఓర్చుకునేవారు నా నిజభక్తుడు అన్న బోధ తూచా తప్పక ఆచరించి చూపారు. బహుశా ఉపాసనలోని లౌకిక వాసనలు సిద్ధుల కోరికపై గురువు కావాలనే కోరిక నశింపచేయడానికి బాబా నానావలైన అస్త్రాన్ని ప్రయోగించి ఉంటారు. శ్రీ ఉపాసని ఆ అస్త్రాన్ని తన ఓర్పుతో జయించాడనే చెప్పవచ్చు. అన్నీ సరిగా ఉన్నప్పుడు, సుఖము సంసారనావ సాగిపోతున్నప్పుడు బాబాను మన గురువుగా దైవంగా భావించి పూజించుటలో, పదుగురికి చెప్పుటలో గొప్పతనమేమున్నది? మన కర్మఫలాలు మనవి చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేయనప్పుడు కూడా బాబాని ప్రేమించుటలో, భక్తితో పూజించుటలో ఉన్నది అసలు గొప్పతనం. అటువంటి భక్తుల హృదయాలలో, గృహాలలో బాబా శాశ్వతంగా కొలువై వారిని కాపాడగలరని గ్రహించుటే నిజభక్తికి నిదర్శనము. అట్లే ఉపాసనని కూడా బాబా తన అద్భుత శక్తి చేత అతనిని రక్షిస్తూ అటువంటి కష్ట నష్టములను సహించే శక్తిని, ఆత్మశక్తిని అతనికి ప్రసాదించారు. తనను ఆశ్రయించిన వారిని ఏ పరిస్థితులలోనూ వదిలిపెట్టనని, అయితే కష్ట సమయములలో సైతం తనపై విశ్వాసం ఉంచు వారికే చివరి వరకు నా రక్షణ లభించునని ఒక్క మాటలో చెప్పవలనన్న తనపై చూపే భక్తి విశ్వాసాలను స్థాయిని బట్టే నా రక్షణ స్థాయి కూడా ఉంటుందని, చిన్న చిరుగాలికే రాలిపోయే ఆకులలాగా, కొద్దిపాటి గాలికి రాలిపోయే పూతల, పెనుగాలికి రాలిపోయే పిందల్లా ఉన్నవారు చివరకు ఏ రక్షణ పొందలేరని, ఆకాశం బద్దలైన, భూమి తలక్రిందులైన ఎవరు తనపై విశ్వాసం సడలక దృఢంతో ఉండేదరో వారే సచ్చిదానంద పరబ్రహ్మను జన్మరాహిత్యాన్ని పొందగలరని, నిప్పులో పుటము పెట్టి సుత్తి దెబ్బలు తినకుండా బంగారం నగగా మారదని, ఆధ్యాత్మిక మార్గంలో కూడా అనితర సాధ్యం, ఊహకు కూడా అందని ఆ పరమానందాన్ని అందుకోవాలంటే అది సాఫీగా ప్రశాంతంగా లభించదని, తప్పక కష్ట నష్ట అవమానములతోనే అది సాధింపబడుతుందని బాబా చెప్పువారు. అట్టి సాధననే తనను ఆశ్రయించిన వారికి ఇచ్చువారు. రాధాకృష్ణాయి, మహాల్సాపతి, దీక్షిత్, ఉపాసని వీరందరి జీవితాల్లో మనం దీన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు. ఎవరైతే మోక్షం కోరిరో, బ్రహ్మజ్ఞానం ఆశించరో వారందరికీ ఇదే మార్గం. ఇంతకు మించి వేరు సాధన లేదు. కనుకనే బాబా ఆధ్యాత్మిక మార్గం నాన్హే ఘాటుకు దున్నపోతుపై పోయినంత సులభం కాదు అని కత్తి మీద స్వామని చాటరి దానినే ఉపాసనీ జీవితంలో పెట్టినారు. బాబా అనుగ్రహంతో ఆ సాధనను సంతోషంగా స్వీకరించి ఆ కష్ట నష్ట అవమానాలను గొప్ప సహనముతో భరించిన ఉపాసని అనే బంగారాన్ని బాబాగారు చక్కని నగగా తీర్చిదిద్దే పనిని వేగవంతం చేసిరి. గురు మార్గంలో నేటి కష్టములే రేపటి సుఖములు శుభసూచకములను గుర్తించాలంటారు శ్రీ బివి నరసింహస్వామి వారు. బాబా తన గురువును గారికి అప్పగించిన గాఢ విశ్వాసం, సబూరి ధైర్యంతో సంతోషంతో కూడిన ఓర్పు తనదైన ఉపాసన నుండి అపేక్షించను. బాబా కోరిన విధముగా ఉపాసన క్రమక్రమంగా విశ్వాసము, గొప్ప సాహస శక్తులను పెంపొందించుకొనసాగను. అది ఎంతవరకు వెళ్ళిందంటే ఒక్కోసారి ఆ కష్టములను, బాధలను, అవమానములను, సాధనలోని కష్టములను భరించలేక ఇక తనకు మరణం తప్పదేమో అని అనుకుంటూ ఉండేవారట. ఇదే విషయాన్ని అప్పుడప్పుడు శ్యామ దగ్గర వ్యక్తపరిచేవారు. శ్యామ ఒకసారి వీలు చూసుకుని బాబా దగ్గర ఈ ప్రస్తావన, ఉపాసన పరిస్థితిని తెలుపగా బాబా ఇలా అన్నారట: షిరిడీ
చంపుటకు చచ్చుటకు ప్రదేశము కాదు శ్యామ, ఇది మరణమును తప్పించి స్థలమని చెప్పిరట. ఉపాసనా సాధన విషయంలో బాబా చూపు శ్రద్ధ కొందరికి ఈర్ష్య కలిగించను. అందుకే ఒకసారి బాబా భక్తులలో బొంబాయి నుండి వచ్చిన ప్రభు అని అతడు బాబాని ఇలా ప్రశ్నించను, బాబా, ఇంతకాలం నుండి సేవించున్న మమ్ము కాదని కొత్తగా వచ్చిన ఈ ఉపాసనకి మీ ఆస్తి తామ్రపత్ర శాసనంలో రాసి ఇచ్చుటకు ప్రయత్నించుచున్నారే అని ప్రశ్నించారు. అప్పుడు బాబా ఇలా అన్నారు, తామ్ర శాసనమేమి, సువర్ణ శాసనమే ప్రసాదించుచుంటిని అని పలికిరి. ఉపాసని వైపు తిరిగి, ఏమి ఉపాసని, నీకు ఏది కావలేను, రాగి శాసనమా సువర్ణ శాసనమా అని ప్రశ్నించింది. అందుకు ఉపాసని ఏమీ తెలియని అమాయకునిలా మొహం పెట్టి, ఏమో బాబా, అది అంత్యం నాకేమీ తెలియదు అని పలికాడు. అప్పుడు బాబా మళ్ళీ ఇలా అన్నారు, ఉపాసని, నేను చెప్పినట్లు నీవు 4 సంవత్సరముల దీక్ష వహించి ఈ షిరిడి యందు ఉండనేమి సువర్ణ శాసనం ప్రసాదించును అని తిరిగి చెప్పిరి. ఉపాసనికి భార్య ఉన్నప్పుడు కొంత స్వార్థం ఉండేది. అంటే ఆధ్యాత్మిక శక్తిని పొంది ఇంటికి వెళ్లి భార్యతో సుఖముగా జీవిస్తూ కీర్తి ప్రతిష్టలు పొందవలననే ఆశ ఉండేది. కానీ ఎప్పుడైతే భార్య గతించినదో ఇక అట్టి ఆశ అతనిలో నశించిపోయినది. భార్య చనిపోయిన బాబా మాటపై గౌరవంతో భార్యను చూడడానికి కూడా అతను వెళ్ళలేదు. ఆమె కర్మకాండ గురించి ఆలోచించడం లేదు. అంటే వాటన్నిటికన్నా బాబా ఆజ్ఞాపాలనే ముఖ్యమని తలచను. ఈ కారణంగా అతనికి గల భవబంధములని తెగిపోయాను. ఇహపర సౌఖ్యములపై మమకారం పూర్తిగా నశించిపోయాను. ఆధ్యాత్మిక సాధనలు కూడా బాబా చెప్పినట్టు చేయటే అతనికి తెలుసు. కానీ వాటి వలన ఫలానా ఫలితం కావాలని అతను ఎన్నడూ అనుకోలేదు. అందుచేతనే బాబా తామ్రపత్రంపై రాసి వలన, బంగారు పత్రంపై రాసి వలన అంటే ఏమో బాబా, నాకేమీ తెలియదన్నాడు. దీనిని బట్టి అతని జీవితమును గొప్ప నిరాసక్తితో నిరభిమానంతో గడుపుతున్నాడని తెలుస్తుంది. ఇట్టి శూన్యస్థితిలోనే అద్భుత ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుటకు అవకాశం గలదు. ఇట్టి స్థితిలో ఉపాసనకి వింత వింత దృశ్యములు కనిపించు మొదలెడను. అతనికి ధ్యానంలో జ్యోతి కణములు దర్శనమిచ్చను. వలయాకారపు జ్యోతులు కనిపిస్తూ క్రమక్రమంగా పెరిగి పెద్దవిగా కనిపిస్తుండను. ఈ విశ్వమునకు అంతా కారణమైన పరమాణు జ్యోతులు అతనికి దర్శనమిస్తూ సృష్టి రహస్యమును అతనికి విప్పి చెప్పను. సూర్య, చంద్ర, నక్షత్ర, గ్రహరాశులన్నింటికీ తాను అతీతుడునని, ఒక్కసారి అవన్నీ తనలోనే లయమైపోతున్నట్లు ఒకసారి దర్శించేవాడు. ఈ విశ్వమంతయు మనసు అనే మాయతో నిండి ఉన్నదని, మనసే భగవానుని మాయాశక్తి అని, ఆ మనసును నశింపచేయటే మాయను దాటుటని, అదే జ్ఞాన స్వరూపమని అతనికి తెలియవచ్చును. ఇట్టి స్థితిలోనే ఉపాసనలో అణుమాత్రం ఉన్న కామవాసనలు అనగా కోరికలను కూడా సమూలనముగా బాబా నాశనము గావించి ఉపాసనని పరిశుద్ధపరిచారని ఉపాసని స్వయముగా శ్రీ బివి నరసింహస్వామి గారితో తెలిపినారట. జై సాయి మాస్టర్. విచిత్రమైన దృశ్యము. ఒకనాడు ఉపాసని ఒక చిత్రమైన దృశ్యాన్ని ధ్యానంలో గాంచినాడు. సాయినాథునితో ఉపాసని ఎక్కడికో ప్రయాణం చేయుచుండగా వెనుక నుండి ఉపాసనిని పోలిన మరొక వ్యక్తి, రమ్ము, ఇతని మాటలు వినవలదు, నాతో రమ్ము, నీకు గొప్ప స్వర్గసుఖములను ప్రసాదింపుతాం అని అతని చేయిపట్టి బలాత్కారంగా లాగినట. అయితే సాయినాథుడు ఆ మాయా ఉపాసనని పట్టుకుని బాగా మండుతున్న చితిపై పెట్టి కాలుస్తున్నారట. అది చూసి బాబా తన దేహాన్ని కాలుస్తుండగా చూసిన ఉపాసని, బాబా, నీవు కాల్చుచున్నది నన్ను, వద్దు వద్దని గట్టిగా అరిచారట. అవును, నిన్నే కాని నీలోని పాపపురుషుని కాలుస్తున్నాను, నీవు నేటితో పాప విముక్తిని పొందితివి అన్నారట బాబా. మరొకమారు ఉపాసని మరొక దృశ్యాన్ని ఇలా దర్శించాడు. ఉపాసని ఒక పెద్ద అగాధం పక్క పోచుండగా అందునుండి ఒక హస్తము బయటికి వచ్చి ఉపాసనని పట్టి అగాధములోనికి గట్టిగా లాగుచుండగా, నా చేతిని విడివుము, నన్ను వెళ్ళనివ్వు, లేకున్న సాయినాథునికి తెలిపెదను అని బాబా నామం పలికినంతనే చేయి పట్టు విడిచి అదృశ్యమైనదట. అంత ఉపాసని స్వేచ్ఛ నుండి యథేచ్ఛగా ముందుకు సాగినట. మరో దృశ్యములో బాబా ఉపాసనికి ఒక దీపమునిచ్చి, దీనిని స్వీకరింపుము, దీని మూలమును క్షేమముగా అనాయాసముగా నీ గమనము సాగును, పలువురికి మార్గదర్శివి కాగలవు అని బాబా పలికినట్లు గాంచను. మరో దృశ్యములో బాబా ఉపాసనని ఒక విచిత్రమైన ప్రదేశములకు తీసుకుపోయాను. అక్కడ 225 అడుగుల పొడుగు, 120 అడుగుల వెడల్పు, 4 అడుగుల ఎత్తుగల వెండి నాణెములు కుప్పపై ఒక సుందరమగు సయ్యపై దివ్య వస్త్రాభరణ భూషితుడగు పురుషుడు కనబడను. అది చూసి అతడెవరు అని ఉపాసని బాబాను ప్రశ్నించను. గుర్తింపలేదా? అతడు మరెవరో కాదు, అతడు నీ పుణ్యపురుషుడు, నీవే అతను అని బాబా పలుకగా, బాబా, నీవు తగులుబెట్టినది నా పాపపురుషుడైనను, ఈతడు నా పుణ్యపురుషుడైనను, మరి నేనెవరని అని బాబాను ప్రశ్నించను. అప్పుడు బాబా, నేను ఏ వస్తువునో నీవు ఆ వస్తువువే, నేనే నీవు, నీవే నేను
అని బాబా పలికెను. అనగా పాపపుణ్యములు రెండూ నశించి రెండిటికి అతీతమైన ఆత్మ వస్తువుగా మిగులవలనని బాబా బోధించదలచను. ఈ దృశ్యము ద్వారా బాబా బోధపరచదలసిన ఆత్మతత్వము, అద్వైత తత్వము అప్పుడు పూర్తిగా అర్థం కాకపోయినా భవిష్యత్తులో అష్టావక్ర గీత పఠనానంతరం ఈ దృశ్యం అర్థం అతనికి పూర్తిగా అవగతమై అద్వైత జ్ఞానం అర్థమైనదని ఉపాసనీ మహారాజ్ చెప్పినట. ఏమైతేనేం బాబాగారు ఉపాసనీ గారి పాప పుణ్యఫలాలను నశింపజేసి ఆత్మవస్తువుగా నిలిపనని తెలియచున్నది. ఒక సద్గురువును తనను ఆశ్రయించిన శిష్యుని ఏ విధంగా ఉద్ధరించును, ఏ విధంగా అతని పాపపుణ్య ఫలాలను నాశనము చేసి ఆత్మజ్ఞానముందు స్థిరపరచునన్నది ఉపాసనని చూసిన మనకు తెలియగలదు. భవిష్యత్తులో తన తదనంతరం లక్షలాది మందిని శుభ్రమానగమును నడుపుటకు బాబా ఉపాసనని తీర్చిదిద్దుట మనం గమనింపవచ్చును. బాబా ప్రయత్నం కొరకు కొంతవరకు ఫలించినదేనని చెప్పవచ్చు. ఉపాసని చాలా వరకు బాబా వలనే గొప్ప వైరాగ్యంతో జీవించును. బాబా కఫినిని ధరిస్తూ ఉపాసన గోని సంచిన నడుముకు చుట్టుకుని దిగంబరునిగానే జీవించును. బాబాను మొదట పిచ్చి పకీరని కొందరు రాళ్లతో కొట్టినను బాబాకు అప్పగించక గొప్ప సహనంతో భరించును. అట్లే ఉపాసని కూడా నానావళి లాంటి వారు ఎందరో ఎన్ని విధములు అవమానించిరి, బాధించిరి. ఆయన ఉపాసని పల్లెత్తు మాట అనక అన్నింటినీ సహించను. భోజనం లేకపోయినా అనేక రోజులు పస్తులు పడుకున్నాడే గాని ఎవరిని బెచ్చమెత్తలేదు. అతనికి బాబా అనుగ్రహమున అనేక సిద్ధులు వచ్చినా వాటిని ఏనాడూ ప్రదర్శించలేదు. అతనిని బాబా ఒక గొప్ప అవధూతగా తీర్చిదిద్దిరి. ఉపాసని కర్మానుసారంగా బాబా చెప్పిన 4 సంవత్సరముల కాలం షిరిడీలో ఉండలేకపోయాను. అట్లు ఉండిన మనకు మరొక షిరిడీ సాయి లభించి ఉండేవారు. కానీ అది ఎలా సాధ్యం? లోకానికి ఒక్కడే షిరిడీ సాయిబాబా ఉండవలనని విధాత నిర్ణయించినారు. అందుకే ఉపాసని 3 సంవత్సరముల 6 మాసములు బాబా ఆదేశానుసారం కఠిన సాధనలు సలిపి బాబా అనుగ్రహమును పొంది గొప్ప యోగస్థితిని పొంది ఇక షిరిడీ యందు ఉండలేకపోయాను. కారణం దైవ నిర్ణయం అట్లున్నది అనక తప్పదు. బాబాకు చెప్పిన అంగీకరించిందని భావించి ఇక షిరిడీ విడివక తప్పకదని భావించి డాక్టర్ పిల్లేను తోడుగా తీసుకుని నాగపూర్నకు మరియు షింధే అచటి నుండి పిల్లే సోదరుడున్న ఖరగ్పూర్కు చేరుకుని అచట 4 రోజులు నివసించనట. అచట మహాతపస్వి విరాగవెలే కనిపించున్న ఉపాసనని సేవించి తరించవలనని ఎందరో గొప్ప గొప్పవారు ప్రయత్నించరు. ఉపాసన తీవ్ర వైరాగ్యంతో వారిని వారించినను, బెదిరించినను, దూషించినను వారు అతనిని మహాత్మునిగా భావించి పూజించరు. కొంతకాలము గడిచిన పిదప ఒక పంచముని ఎంట నివాసం ఏర్పరచుకున్నాను. అలాగైనను తన దర్శనానికి ఎవరు రాకుండా ఉంటారని భావించారు. ఆహా, ఎంత గొప్ప త్యాగము, ఎంత ఉన్నతమైన నిరాడంబరత్వం! కీర్తికాంక్ష సాధకునికి ఆత్మసాక్షాత్కారానికి పరిపూర్ణ స్థితికి ఆటంకమని తెలిసిన వారు కనుకనే ఇట్లు గుప్తముగా ఉండవలనని తెలిసినారు. నిజమైన సాయి భక్తుడు ఎట్లు ఉండవలనో లోకానికి చాటినారు. తన తపశ్శక్తి, తన సాధన ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచుటే నిజమైన మహాత్ముని లక్షణం. బాబా షిరిడీలో ప్రవేశించేసరికే గొప్ప సిద్ధపురుషుడు. ఆయనను షిరిడీ ప్రవేశించిన 30 సంవత్సరం వరకు ఆయన ఎటువంటి సిద్ధత్వం ప్రకటించక ఒక సాధారణ ఫకీరు వలె జీవించను. బాబా తర్పీదులో సాధనను సలిపిన ఉపాసని ఇట్లుగాక మరి ఏ విధంగా ప్రవర్తించును? అయితే ఉపాసని తన సిద్ధత్వంను ఎంత మరుగుపరిచినను అది సాధ్యం కాలేదు. పువ్వు వికసించిన దాని సువాసన ఎవరు ఆపగలరు? అట్లే సిద్ధపురుషుని మహత్తును దాచి ఉంచుట కూడా అసాధ్యమే అగును. ఉపాసని తేజస్సు, అతని నిరాడంబరత, నిరహంకార, నిరభిమానము లోకులను ఆకర్షించను. అది ఎంత అయినను ఉపాసనని పంచముని ఇంట్లో ఉన్నను గొప్ప సద్బ్రాహ్మణులు సైతం ఆ పంచముని ఇంటికి వచ్చి ఉపాసనని సేవించుకోసాగిరి. చేయనది లేక తనకు అహంకారం పెరగకుండానట్లు చేయుటకు వీధులు ఊడ్చుట, పాకి వండర్ చేయి మలమూత్రములను తీయట లాంటి పనులు సైతం చేసెను. గురువుకు తగిన శిష్యుడు అనిపించుకొనెను. బాబా మార్గంలో అహంకారమును చంపుకొనుట మొట్టమొదటి సాధన. అహం చావకుండా ఎన్ని సాధనలు చేసినా అవి నిలవవు. ఆ సంగతిని ఉపాసనీ శాస్త్రి గ్రహించెను. అందుకే ఎవరూ చేయుటకు ఇష్టపడని ఇట్టి పాకీ పనులు సైతం చేసెను. ఈశ్వరుని దృష్టిలో అన్ని వర్గముల ప్రజలు సమమేనని, అన్ని వృత్తులు సమమేనని, నేను అధిక కులమునకు చెందినవాడిని, నేను జ్ఞానిని, నేను పండితుడును, నేను భక్తుడును, నేను సాధకుడును అనే ఏ నేను అయినను అది ఈశ్వరుని చేరుటకు ఆటంకమని అతడు గ్రహించగలిగను. అట్టి జ్ఞానాన్ని తాను పాటించటయేగాక
అందరకు ఇట్లు బోధించేవారు. ఈశ్వరుని దృష్టిలో అన్ని పనులు అన్ని జీవులు సమానమే. గౌరవాభిమానములను ఆశించుట తగదు. అది ఆత్మజ్ఞానమునకు ఆత్మానందమునకు ఆటంకములు కనుక భక్తి శ్రద్ధలతో అందరూ భయభక్తులు కలిగి జీవించాలి. దురభిమానం విడిచి వారి వారి కులవృత్తులను స్వధర్మముగా భావించి చేస్తూ ఈశ్వరారాధనలో జీవితం గడపాలి అని బోధించేవారు. మరియు జాతి మత భేదములు పాటింపరాదని, ఒకరిని ఒకరు ద్వేషించుటకు పతనం కారణమని, అశాంతి కారణమని, సర్వజీవులలో ఈశ్వరుని దర్శిస్తూ పూజిస్తూ సమభావంతో జీవించుటే జీవిత పరమార్థముగా భావించవలననే బాబా బోధలను విస్తృతంగా ప్రచారం చేసి తన శిష్య ధర్మమును పాటించను. దీని కారణంగా లక్షలాది మంది ప్రజలలో చైతన్యము, దైవభక్తి, సదాచారము నెలకొల్పినాడు. దానితో ఉపాసని కాస్త ఉపాసని మహారాజుగాను ఉపాసని బాబాగాను ప్రసిద్ధి కాంచినాడు. ఉపాసని మహారాజు ఇట్లు 1 సంవత్సర కాలం మహారాష్ట్రలో అనేక ప్రాంతాలు తిరిగి ధర్మ ప్రచారం గావించి చివరికి షిరిడీకి 3 మైళ్ళ దూరంలో ఉన్న సకోరి అను గ్రామంలో ఒక ఆశ్రమం ఏర్పాటు గావించుకుని నివసించసాగను. ఆ సమయంలో మరొక అవతార పురుషుడు యుగకర్త అయిన మెహర్ బాబా ఉపాసని మహారాజును దర్శించను. అది ఎట్లనైనా పూనాలో జన్మించిన చిన్న వయసులోనే దయ, ప్రేమ, యోగము మొదలైన ఉన్నత లక్షణాలు కలిగిన మెహర్ బాబా పూనాలోనే బాబాజాన్ అనే మహాయోగిని అనుగ్రహానికి పాత్రుడాయను. ఆ యోగిని సంకల్పంతో మెహర్లోని ఆధ్యాత్మిక శక్తి జాగృతనందును. ఆ కారణంగా అతను మహారాష్ట్ర దేశంలో ప్రసిద్ధిగాంచిన నారాయణ మహారాజును దర్శించినాడు. ఆ మహారాజు మెహర్ని ఎంతో మర్యాద చేసి ఆదరించారు. ఆ తరువాత తాజుద్దీన్ బాబాని కలిసి ఆశీర్వచనాలు పొందారు. చివరికి బాబాజాన్ ఆదేశానుసారం షిరిడీ సాయి దర్శనానికి కూడా వచ్చారు. బాబా అతనిని సాధారణంగా 2 అవతార పురుష అని గౌరవించి ఉపాసని బాబా దగ్గరికి వెళ్ళమని సలహా ఇచ్చారు. కారణం అతని రుణానుబంధం, గురు శిష్యుల సంబంధం ఉపాసని మహారాజుతోనే ఉంది. అందుకే బాబా అతనిని ఉపాసని దగ్గరకు పంపించారు. జై సాయి మాస్టర్. ఆ సమయంలో ఉపాసని ఒక రాళ్ల కుప్పపై కూర్చుని ఉన్నారు. తనను దర్శించడానికి వచ్చిన మెహర్ బాబాపై ఒక రాయి విసిరారు. అది సరాసరి వెళ్ళి అతని నుదుటిపై తగిలి రక్తం వచ్చింది. కానీ దానితో అతని లౌకిక వాసనలు పూర్తిగా నశించి అతని మనసంతా ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయి కొన్ని రోజుల వరకు అతను దివ్యానందాన్ని అనుభవించాడు. దానితో అతన్ని ఉపాసని మహారాజుని దర్శించడానికి ఎప్పుడు పడితే అప్పుడు పరిగెత్తుకుని వచ్చేవాడు. ఉపాసని సమక్షంలో అనేక రోజులు నెలలు గడిపేవారు. మెహర్ బాబా తల్లి ఒకసారి ఉపాసని దగ్గరికి వచ్చి తన కొడుకుని తనకు ఇవ్వమని అతనిని విడిచిపెట్టమని ప్రార్థిస్తే అతడు స్వేచ్ఛాపరుడని, అతనిని ఎవరూ నిర్బంధించలేరని, వస్తే తీసుకుపోవచ్చని చెప్పారు ఉపాసని మహారాజు. అయితే ఉపాసని మహారాజు సాన్నిధ్యాన్ని విడిచుటకు మెహర్ బాబా అంగీకరించలేదు. ఉపాసని మహారాజును ఆశ్రయించిన అనేక మంది శిష్యులు మెహర్ బాబాలను గొప్పతనాన్ని గుర్తించి అతన్ని కూడా గౌరవించేవారు. ఉపాసని శిక్షణలో మెహర్ బాబా పరిపూర్ణ గురువుగా తీర్చిదిద్దబడి అతను మెహరాబాద్ నందు ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుని శిష్యులతో జీవిస్తూ ఉండేవారు. ఈ పరిస్థితులలో కర్మానుసారంగా గురు శిష్యులకు కొంత భేదాలు పొడసూపడం విధి వైపరీత్యం. మెహర్ బాబా ఉపాసని బాబాను ఎంతో గౌరవించేవారు. కానీ ఉపాసని బాబా మాత్రం ఏ కారణం చేతనో మెహర్ బాబా అన్న అతని శిష్యులైన ద్వేషించేవారు. ఉపాసని మహారాజ్ కీర్తి ప్రతిష్టలు బాబా సమాధి చెందిన తర్వాత బాగా వ్యాపించినవి. వేలాది మంది అతన్ని ఆశ్రయించి శుభములు పొంది అతనికి విలువైన కానుకలు సమర్పిస్తుండేది. కాగా ఉపాసని బాబా తీవ్ర వైరాగ్యంతో వాటిని షిరిడీ సాయిబాబా వలనే అందరికీ పంచివేస్తూ ఉండేవారు. ఈ విధంగా అతని కీర్తి ఉచ్చస్థితికి చేరును. 1928 వరకు ఇట్లు సాగెను. పూర్వ సంస్కారములు బలీయములు వాటిని సంపూర్ణంగా నశింపచేయకున్నా చాలా ప్రమాదం. భక్త తుకారాము గారు ఇలా అంటారు: కోరికలను గత సంస్కారములను కాల్చి బూడిద చేయవలను. అట్లుగాక ఏమాత్రం వాటి వాసనలు ఉన్నను అవి సాధకుడికి భక్తుడికి పతనము చేయగలవు. అవి ఎప్పుడు ఎట్లు విజృంభించుననే విషయమును గుర్తించడం చాలా కష్టము. 100 అశ్వమేధ యాగములు చేసిన ఇంద్రుడు 10,000 సంవత్సరములు తపస్సు చేసిన విశ్వామిత్రుడు సైతం వారి గత సంస్కారములకు లొంగి యోగభ్రష్టత్వం చెందినని చరిత్ర చెబుతున్నది సత్యము. ఉపాసని మహారాజు గారి గత జీవితంలో సంస్కారాలు అనగా ధన సంపాదన, సుఖజీవనము, కీర్తి ప్రతిష్టలందు మమకారం పూర్తిగా చావన కారణంగా వాటికి సంబంధించిన వాసనల సూక్ష్మ రూపమును ఏ మూలనో ఉండడం చేత నెమ్మదిగా బయలుపడి భక్తులు ఇచ్చి విలువైన కానుకలు, ఆస్తులు ధన రూపంలో అతని ఆధీనంలోకి వచ్చినవి. ఆశ్రమ నిర్వహణము తన సంస్కారములు ఆలోచనలు రూపుదాల్చి
ఆడువారిని భార్యలుగా పరిగ్రహించి వారికి వేదం నేర్పించి యజ్ఞములు చేయు అర్హతను ఆడవారికి సైతం కల్పించను. లోకంలో ఎక్కడా లేని విధంగా స్త్రీల చేత యజ్ఞంలో ఉపాసనాశ్రమంలోనే జరుపబడింది. నేటికి ఆ సాంప్రదాయం నడుస్తూనే ఉంది. 27 మంది కన్యలను వివాహమాడి వారిని ఉద్ధరించిరి. తన ఆశ్రమానికి కూడా ఉత్తరాధికారినిగా మాతృశ్రీ గోదావరీబాయిని నియమించి ఒక విప్లవాత్మకమైన నిర్ణయం గావించి లోకానికి నారీ శక్తిని చాటి ఆదర్శ పురుషునిగా, యోగిగా, గురువుగా, అవధూతగా నిలిచారు ఉపాసనీ బాబా. అనేక మంది నారీమ తల్లులను, కన్యలను వివాహమాడినందుకు అతనికి లోకం తప్పు పట్టింది. అతని ఆశ్రమానికి వేగల ఆస్తులపై, కన్యలను వివాహమాడుటపై అనేక కేసులు వేసిరి. వాటి వలన ఆయన మనసు కాస్త చికాకుపరిచి ఉండవచ్చు. కానీ అంతటి వైరాగ్య పురుషుడు, సద్గురు సాయినాథుని అనుగ్రహానికి పాత్రమైన వాడు, గొప్ప నిరాడంబరుడు, విరాగి అయిన ఉపాసని స్త్రీలకు గొప్ప ఔన్నత్యాన్ని ప్రసాదించుటకు, స్త్రీ పురుష భేదాన్ని రూపుమాపి వారికి సైతం వేదార్హతను, యజ్ఞ నిర్వహణను అర్హతలు ప్రసాదించుటకు, ఆ స్త్రీలను మోక్ష మార్గంలో నడిపించుటకే వారిని పరిగ్రహించినారే గాని ఇంద్రియ సుఖముల కొరకు కాదని ఈ రచయిత గట్టిగా నమ్ముచున్నాడు. మహాత్ములు భౌతికంగా కీర్తి ప్రతిష్టలు పొందినప్పుడు ఇట్టి అపవాదులు రావడం సర్వసాధారణం. శ్రీ సత్యసాయి లాంటి వారికి మరెందరో మహాత్ములకు ఇట్టి అపవాదులు తప్పలేదు. అందుకే షిరిడి సాయిబాబా స్త్రీలను, ధనాన్ని సాధకుడు దరిచేరనివ్వరాదని, అట్లు చేసిన ప్రమాదమని చెప్పేవారు. ఆ ప్రమాదం ఉపాసని మహారాజు విషయంలో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సాధకుడు తప్పు చేసినా చేయకున్న స్త్రీ ధనాన్ని చేరదీయటం ద్వారా లోకాపవాదం పొందక తప్పదని చరిత్ర చెబుతున్నది. కొందరు నిజముగా భ్రష్టత్వం చెందిన వారు ఉంటే ఉపాసని మహారాజు లాంటి అవధూతలు, పవిత్రులు ఏ తప్పు చేయకున్నా అపవాదులు పాలైనారని మనకు తెలియచున్నది. ఏది ఏమైనా అవతార్ మెహర్ బాబా లాంటి మహానీయుని గురువుగా కాగల అర్హత ఆయన గొప్పదనాన్ని తెలియజేస్తున్నది. ప్రపంచమంతా ఒక ఎత్తు, ఉపాసని ఒక ఎత్తు అని ఉపాసని గొప్పతనాన్ని లోకానికి చాటిన షిరిడి సాయినాథుల వారి సర్టిఫికెట్ మరొక ఎత్తు. ఆశ్రమ నిర్వహణకు ఉపాసనీ బాబా ధనాన్ని స్వీకరించి ఉండవచ్చు. స్త్రీ శక్తికి లోకానికి చాటడానికి, స్త్రీ పురుషుల భేదాన్ని ఆధ్యాత్మికతలో రూపుమాపడానికి, వారిని ఉద్ధరించడానికి స్త్రీలకు వివాహం చేసుకుని ఉండవచ్చు. వారి ఔన్నత్యాన్ని, ఉన్నత భావాలకు లోకులు గుర్తించలేక ఆయన నిందించవచ్చు. కానీ ఉపాసనీ మహారాజు మాత్రం గొప్ప సాధకుడు, గురువు, అవధూత. తనలోని ఏదైనా ఒక బలహీనత పొడసూపితే వెంటనే తనను తాను భయంకరంగా శిక్ష విధించుకునే ఆదర్శ సాధకుడు ఉపాసనీ బాబా వారు. బాబా 4 సంవత్సరాలు షిరిడీలో ఉండమని ఆదేశిస్తే 3.5 సంవత్సరాలు ఉండిన 6 నెలల ముందుగా బాబాను చెప్పకుండా, బాబా అనుమతి తీసుకోకుండా షిరిడీ విడిచినందుకు అతడు పరిపూర్ణతం పొందలేక చిన్న చిన్న బలహీనతలు అతనిని అప్పుడప్పుడు చికాకు పరిచెడివి. అయినా కఠిన సాధన ద్వారా, కఠిన శిక్షల ద్వారా ఎప్పటికప్పుడు వాటిని అధిగమించే ప్రయత్నం చేశారు. తనను తాను హింసించుకున్నారే గాని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఆత్మ సాక్షాత్కారం, ఆత్మజ్ఞానం సాధకునికి 2 మెట్లు. ఆ 2 మెట్లు దాటి ఆత్మస్వరూపునిగా మారే వరకు ఏ క్షణాన్నైనా పడిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. ఉపాసనీ గారి విషయంలో అదే జరిగింది. వారు మరో 6 నెలల్లో సాధనలో ఉంటే ఆత్మస్వరూపునిగా ఉండేవారు. కానీ అది జరగక ముందే వారు షిరిడీని, బాబాను విడిచినారు. ఆ కారణంగానే స్త్రీలను, ధనాన్ని ఏ కారణంతో చేరదీసినా అది ప్రమాదమని గుర్తించలేకపోయారు. అలాగే మెహబ్ బాబా లాంటి అవతార పురుషుడు తనను ఆశ్రయించి అతని అవతార కార్యం కొనసాగించే ప్రయత్నంలో తనను తాను గురువుగా ప్రకటించుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. స్త్రీలను ఉద్ధరించడానికి వారిని పెళ్లి ఆడటం లోకానికి చెడు సంకేతాలను పంపుతుందని గ్రహించలేకపోయారు. అయినా ఉపాసనీ మహారాజు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు స్త్రీలోకానికి ఎంతో శక్తిని, గౌరవాన్ని ప్రసాదించాయి. స్త్రీలు సైతం యజ్ఞాది యాగాదులు చేయగలరని లోకానికి చాటి చెప్పాయి. పరిపూర్ణతను అందకుండా ఆశ్రమాలు, పీఠాలు స్థాపించడం, లోక విరుద్ధమైన నిర్ణయాలు అనుసరించడం సాధనకు ఎంత ప్రమాదమో నేటి సాధకులకు ఒక పాఠంలో ఉపయోగపడుతున్నది. ఏది ఏమైనా ఉపాసనీ మహారాజ్ జీవితంలో అనేక ఎత్తుపల్లాలు దర్శనమిస్తాయి. ఒక సాధకుడు పరిపూర్ణతను చెందే సమయంలో ఎన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందో, ఎన్ని ఆకర్షణలు అతనికి వెంబడిస్తాయో తెలుస్తుంది. సద్గురుని అనుగ్రహం ఉంటే వాటన్నిటినీ ఎలా అధిగమించవచ్చునో, సద్గురు రక్షణలో ఉన్నవారికి ఆకలి, దప్పిక, నిద్ర, భయాదులు సైతం ఎలా బాధింపవో తెలుస్తుంది. శ్రీ సాయి భక్తలోకంలో అనితరమైన సాధనలు కొనసాగించి తన కుటుంబాన్ని, ఊరిని విడిచి మరలా బాబా చూపిన మార్గంలోనే బాబా వలె కఠిన సాధనలు సలిపి అనేక అవమానాలు పొంది చివరకు నిలవలేకపోయినా ఎవరూ తన వలె సాధనలు నిలపలేరని లోకానికి చాటిన ఉపాసనీ బాబా, బాబాలోని ఈశ్వర తత్వాన్ని దర్శించిన ధన్యజీవి, బాబా అనుగ్రహాన్ని అందరికన్నా ఎక్కువ పొందిన యోగ పురుషుడు, బాబా గారి తత్వ ప్రచారాన్ని నిస్వార్థంగా అనేక సంవత్సరాలు కొనసాగించిన నిష్కామ భక్తుడు, శ్రీ సాయి భక్తికి వ్యాపింపజేసిన పుణ్యపురుషుడు. 1 సాయి వాక్సుద, 2 ఉపాసనీ వాక్సుద. శ్రీ ఉపాసనీ ప్రవచనములు, శ్రీ ఉపాసనీ లీలామృతం, శ్రీ ఉపాసనీ గీత,
మొదలైన గ్రంథాలను మహారాష్ట్ర భాషలో రచించినారు. వీటిలో కొన్ని హిందీ భాషలో తర్జుమా గావించబడి లక్షలాది మంది ప్రజలను శుభ్రమార్గాన్ని నడుపుతున్నవి. శ్రీ ఉపాసని గొప్పతనాన్ని చెప్పుటకు ఒక చిన్న ఉదాహరణ. ఉపాసని 1930లో బొంబాయిలో ఉన్న శ్రీ సేత్ గోవింద్ బసత్వాలా భవనంలో ఉండగా ఒక అద్భుతం ఆవిష్కరింపబడింది. అది ఏమిటనగా, ఉపాసని మహారాజుని దర్శించడానికి తండోపతండాలుగా భక్తులు తరలివచ్చారు. మహారాజు ఒక హాల్లో కూర్చుంటే భక్తులు ఆ హాలులో బయటికి ఒకవైపు మెట్లెక్కి దర్శనం చేసుకుని మరోవైపు దిగి వెళ్తున్నారు. ఆ విధంగా మధ్యాహ్నం 1 గంటకు మొదలైన దర్శనం క్యూ రాత్రి 9 గంటలైనా తగ్గలేదట. అంటే దాదాపు 10 గంటల పైనే భక్తులకు వారి దర్శనం చేసుకున్నారట. వారి ఖ్యాతి ఇదొక నిదర్శనం. అయితే 1927లో జాతిపిత మహాత్మాగాంధీ ఉపాసని మహారాజుని దర్శించి వారి ఆశీస్సులు పొందారట. వారి అనుగ్రహంతోనే వారు విజయం సాధించారని, దేశాలను సైతం నడిపించగల సమర్థులు శ్రీ ఉపాసని మహారాజ్ అని కూడా ప్రచారంలో ఉంది. శ్రీ సాయినాథుల వారు అనంతులు, పరమాత్మ స్వరూపులు. వారి అనుగ్రహం వలన ఎందరో మహాత్ములు వెలిశారు. వారంతా లోకోద్ధరణ గావించి కలిపాపాన్ని ప్రక్షాళన చేస్తూ మానవాళిని కాపాడుతున్నారు. అట్టివారిలో స్వామి శరణానంద, హేమాద్రి పంతు, దాసగన్ మహారాజ్, శ్రీ బివి నరసింహస్వామి, శ్రీమతి కృష్ణప్రియ, పూలమ్మ గారు, పత్తి నారాయణరావు గారు, శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టారు, బాపట్ల హనుమంతరావు గారు, కేశవయ్యజీ, రాధాకృష్ణస్వామి, ఇలా ఎందరో మహానుభావులు ఉన్నారు. ఈనాటికి కూడా ఎందరో మహానుభావులు తయారవుతూనే ఉన్నారు. బాబా పాదాలు పట్టుకుంటే రాయి కూడా జాతిరత్నంగా మారుతుంది. అలాంటి రత్నాలు ప్రపంచంలో కోకొల్లలుగా వెలుస్తున్నారు. వాటిలో కొన్ని రంగురాలను రత్నాలుగా భావించి మోసపోతున్న సాయి భక్తులు కూడా ఉన్నారు. అది వేరే విషయం. అయితే బాబా పాదాలు తాకి జాతిరత్నాలుగా మారిన వారిలో శ్రీ ఉపాసని మహారాజు గారు కోహినూరు వజ్రం లాంటి వారు. వారి సాధన బాబా యందు వారు చూపిన భక్తి విశ్వాసాలను, వారి నిరాడంబరతను, వారి నిరహంకార తత్వం మనందరికీ ఆదర్శనీయాలని మరువరాదు. ముఖ్యమైన విషయం, ఈ మధ్య ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి మరియు గోవిందానంద సరస్వతి లాంటి పెద్దలు మరికొందరు ఆత్మజ్ఞానులు బాబా సమాధానంతరం బాబాకు సంస్కారాలు జరగలేదని దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ బాబాకు సర్వ విధాల శాస్త్ర పద్ధతిలో బాబా భక్తుడు బాలాసాహెబ్ బాటే మరియు ఉపాసని మహారాజ్ బాబాకు అన్ని విధాల ఉత్తమ పద్ధతిలో సంస్కారాలు శాస్త్రోక్తంగా జరిపినట్లు శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి గ్రంథంలో 44వ అధ్యాయంలో సంపూర్ణంగా తెలుపుట జరిగినది. ఉపాసని మహారాజ్ కాశీలో బాబా గారి పేరు మీద 10,000 మందికి అన్న సంతర్పణ చేయడం జరిగినది. గమనిక, ఈ రచన విజయదశమి నాడు ముగించి ఉపాసని నేను ఒకటేనని బాబా నిరూపించారని నేను భావిస్తున్నాను. జై శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. జై ఉపాసని మహారాజ్ की జై. సర్వం శ్రీ సాయినారాయణ చరణార విందార్పణమస్తు. శుభం భవతు. జై సాయి మాస్టర్.